We'll discuss December 3rd week, international and national current affairs. First we'll cover third week, then we'll move to fourth week. Tomorrow we will cover remaining parts of third and fourth week current affairs. So first, India ADB sign loans. In December current affairs, ADB frequently seen in news. So have a glance. India ADB sign loans worth $2.2 billion projects. So what are those projects? ఒకసారి చూద్దాం. India ADB sign 5 loan agreements. So 5 loan agreements. Total value is $2.2 billion. So first, out of 5 projects, first project is Prime Minister Skilling and Employability through upgraded ITIs. Dedicated value is $846. So modernization of 650 ITIs in 12 states. Upgraded 5 NSTIs as centers of excellence. So ఇక్కడ మనకి out of 5 projects, PM Skilling and Employability first project $846 million. సో ఇక్కడ మన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, హౌ మెనీ ఐటీఐస్ అడిగితే తీసుకోవచ్చు. చాలా డెప్త్ క్వశ్చన్. రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ సెకండ్. సో టార్గెట్ 10 million households by 2027. నెక్స్ట్, అస్సాం స్టేట్ టెరిషరీ హెల్త్ కేర్ ఆగ్మెంటేషన్ ప్రాజెక్ట్. స్ట్రైట్ అవే క్వశ్చన్ అడగచ్చు, ఆస్థా ఏ స్టేట్ అనేసి, అస్సాం. దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఎవరు? ఏడీబీ. ఓకేనా. నెక్స్ట్, మోడర్నైజేషన్ కాలేజెస్ అవసరం లేదు. నెక్స్ట్, ఫోర్త్ వన్ చెన్నై మెట్రో ఇన్వెస్ట్మెంట్. ఫిఫ్త్ వన్ మేఘాలయ ఎకో టూరిజం ప్రాజెక్ట్. సో ఓవరాల్గా మనకి ఏడీబీకి 5 ప్రాజెక్ట్స్ ఇక్కడ మనకి ఇండియా టైఅప్ అయింది. సో వన్స్ అగైన్ ఫస్ట్ ప్రాజెక్ట్ చూసుకుంటే స్కిల్ డెవలప్మెంట్, ఐటీఐస్. సెకండ్, సోలార్ ఎనర్జీ. థర్డ్, హెల్త్ ఫర్ అస్సాం. ఫోర్త్, చెన్నై మెట్రో. ఫిఫ్త్, మేఘాలయ. ఇలా గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా. ఇలా గుర్తుపెట్టుకుంటే ఇంకా స్టేట్మెంట్స్ చూసినప్పుడు మీకు రీకలెక్షన్ అవుతుంది, మొత్తం అని కాదు. ఓకే. సో హెడ్లైన్స్ straight away. Recently, India and which international agency signed loans worth over $2.2 billion for 5 development projects? అలా అడగచ్చు, లేదంటే స్టేట్స్ అడగచ్చు. విచ్ మెట్రో? చెన్నై మెట్రో. ఓకేనా. ఆప్షన్స్లో ఏపీ మెట్రో రావచ్చు, ఏపీ మెట్రోకి ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ ఇక్కడ మనకి చెన్నై మెట్రో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫస్ట్, సో ఇండియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్ అగ్రిమెంట్స్, ఓవరాల్ వాల్యూ సింపుల్గా లాస్ట్ మినిట్లో మీకు గుర్తుండడానికి ఇమేజ్. ప్రైమ్ మినిస్టర్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్, రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ ప్రోగ్రామ్, అస్సాం హెల్త్ ప్రాజెక్ట్. నెక్స్ట్, చెన్నై మెట్రో. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మేఘాలయ టూరిజం ప్రాజెక్ట్. సో వాల్యూ దేనికి ఎంత, ఇది మనకి. సో మొత్తం మీరు ఒకవేళ లాస్ట్ మినిట్లో ఇంత పీపీటీస్ మీకు చదవడానికి ఇబ్బందిగా ఉన్నా, ఇంటికి వెళ్ళిన తర్వాత మొబైల్లో చదువుతున్నప్పుడు సింపుల్గా మీరు లాస్ట్ ఇక్కడికి వచ్చేసేయండి. ఇది చూసుకున్నా మీకు సరిపోతుంది. ఓకే. ఏడీబీ హెడ్ క్వార్టర్స్ మనీలా, 1966 మనీలా. పిఎం నరేంద్ర మోడీ. సో ఇక్కడ మనకి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ డిసెంబర్ మంత్లో జోర్డాన్, ఒమన్, ఇథియోపియా 3 కంట్రీస్కి విజిట్ చేశారు. రష్యన్ కంట్రీ హెడ్ మన కంట్రీకి వచ్చారు. సో నరేంద్ర మోడీస్ విజిట్ టు జోర్డాన్. సో 3 కంట్రీస్, జోర్డాన్, ఇథియోపియా, ఒమన్. సో ప్రైమ్ మినిస్టర్ వాజ్ వెల్కమ్డ్ బై జోర్డాన్ ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ క్వశ్చన్ పడవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, okay, Prime Minister of Jordan. Second, in the December, Middle East countries అనొచ్చు. ఓకే, జోర్డన్, ఇథియోపియా, ఒమన్. సో ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ ఫస్ట్ దాంట్లో పడవచ్చు. నెక్స్ట్, జోర్డన్కి సంబంధించి 5 MOU సైన్ చేశారు, ఒక్కొక్కటి చూద్దాము. ఫస్ట్, Jordan is the 3rd largest trading partner for India. Whatever the Jordan receives, India is in the 3rd position. Target set to increase bilateral trade by $5 billion. ఇక్కడ క్వశ్చన్ నెంబర్. జోర్డాన్ విజిట్ లో భాగంగా వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ అగ్రిమెంట్ హియర్? $5 billion in the next 5 years. నెక్స్ట్, జోర్డాన్ మేజర్ సప్లయర్ ఆఫ్ ఫాస్ఫేట్స్ అండ్ పొటాష్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రూరల్ ఏరియా, ఎందుకంటే అగ్రికల్చర్ ఫర్టిలైజర్స్ కదా. అలాగా ఇలా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈస్ ద మేజర్ సప్లయర్ ఆఫ్ ఫాస్ఫేట్స్ అండ్ పొటాష్? ఓకే, జోర్డాన్. క్వశ్చన్స్ ఇక్కడికి అయిపోయినాయి.
అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇండియా అండ్ జోర్డన్ రీసెంట్గా ఏ ఏరియాస్లో ఎంఓయూ సైన్ చేసుకున్నారని అడుగుతారు. ఓవరాల్గా మనకి ఎన్ని వచ్చాయి ఇక్కడ? ఫైవ్ ఏరియాస్లో సైన్ చేశారు. సో ఫస్ట్ ఏరియా రెన్యూబుల్ ఎనర్జీ, సెకండ్ ఏరియా వాటర్ రిసోర్సెస్. అంతే, కీవర్డ్సే మొత్తం చదువుకోండి. ఎంఓయూ న్యూ రెన్యూబుల్ అవసరం లేదు. ఓకే, కీవర్డ్స్ రెన్యూబుల్ ఎనర్జీ, వాటర్ రిసోర్స్. నెక్స్ట్ ట్విన్నింగ్ అగ్రిమెంట్, కల్చర్ అనుకోండి. సింపుల్గా చెప్పండి, ట్విన్నింగ్ అంటే కల్చర్. అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, పెట్రా. విచ్ కేవ్స్ విల్ బి ద క్వశ్చన్ అగైన్. జోర్డన్ తోటి ట్విన్నింగ్ అగ్రిమెంట్ బిట్వీన్ జోర్డన్ అండ్ విచ్ ఇండియన్ కేవ్స్. ఓకే, సో ఎల్లోరా, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. నెక్స్ట్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, డిజిటల్ సొల్యూషన్స్. సో వాటర్, రెన్యూబుల్ ఎనర్జీ, కల్చర్, డిజిటల్ సొల్యూషన్స్. కల్చరల్ ఎక్స్చేంజ్ రెండు గుర్తుపెట్టుకోండి, 2 కల్చరల్ ఎక్స్చేంజ్. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. పెట్రా కేవ్స్, స్టాటిక్ జీగాకి వెళ్తే పెట్రా, జోర్డన్, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇథియోపియా, పిఎం హానర్డ్ విత్ ఇథియోపియాస్ హైయెస్ట్ అవార్డ్. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాజ్ అవార్డెడ్ ఇథియోపియాస్ హైయెస్ట్ హానర్. సో ఇక్కడ మనకి ద గ్రేట్ హానర్ ఆఫ్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా విచ్ కంట్రీ అని అడగడాడు. ఇది కొట్టేసి అడుగుతాడు. ద గ్రేట్ హానర్ నిషాన్ రీసెంట్లీ గివెన్ బై విచ్ కంట్రీ? ఇథియోపియా. ఓకే, సో అలా క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అబీ అలీద్, ఓకే, అబీ అహ్మద్ అలీ. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసరికి జఫర్, ఓకే, జార్డన్ జఫర్, కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి, జఫర్. ఓకే, అలాగే ఇథియోపియా ఇక్కడ హ్యాబిట్స్లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ఇథియోపియా అబీ ఆర్ అబీ అహ్మద్ అలీ, రైట్. సో 5 అగ్రిమెంట్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఏడీబీకి సంబంధించిన అగ్రిమెంట్స్, సోలార్ కానివ్వండి, చెన్నై మెట్రో కానివ్వండి, దెన్ మనకి బ్యాక్ టు బ్యాక్ అస్సాం హెల్త్ కానివ్వండి, మేఘాలయకు సంబంధించినటువంటి ఈకో టూరిజం కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఆ 5 అగ్రిమెంట్స్ అయిపోయినాయి ఏడీబీ తోటి. సెకండ్ వచ్చేసరికి మనకి జోర్డన్ తోటి. జోర్డన్ తోటి మనకి 5 అగ్రిమెంట్స్ ఏంటి? వాటర్, రెన్యూబుల్ ఎనర్జీ 2 పక్కన పెట్టండి. 2 కల్చర్, ఒకటి డిజిటల్ సొల్యూషన్స్. 2 కల్చర్లో ఒకటి పెట్రా కేవ్స్, ఎల్లోరా కేవ్స్. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి, రైట్. ఓకే, సో జోర్డన్ విజిట్, రైట్. అవార్డు గుర్తుపెట్టుకోండి, గ్రేట్ ఆనర్ ఆఫ్ నిషాన్ ఇథియోపియా అబిట్స్, అదే ప్రైమ్ మినిస్టర్ పేరు అబిట్స్ అహ్మద్ అలీ, గుర్తుపెట్టుకోండి. అబియే కానీ ఆ టైంలో మనకు మార్క్ కావాలి, ఎట్లా గుర్తుపెట్టుకుంటే అయింది కానీ. ఓకే, జస్ట్ వీ నీడ్ మార్క్, రైట్. సో ఫస్ట్ వన్ అవార్డ్. సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్స్ విజిట్, ఎక్కడెక్కడ విజిట్ చేశారు కంట్రీస్కి చూసుకుంటే జార్డన్, ఇథియోపియా, ఒమన్. ఓకేనా, సో జార్డన్, ఇథియోపియా బ్యాక్ టు బ్యాక్ December 3rd వీక్ అంతా ఆయన మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో స్పెండ్ చేశారు, రైట్. ఒమన్ గురించి మనం తర్వాత చూద్దాం, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం మనం. ఓకే, నెక్స్ట్ వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ 2025 UAE. ఓకే, స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ రిలీజ్డ్ బై పాస్పోర్ట్ ఇండెక్స్ యాక్ట్ ఆన్ క్యాపిటల్. సో మొబిలిటీ స్కోర్ 179, ఇండియాస్ ర్యాంక్ 67. ఓకే, రైట్. నెక్స్ట్ జోస్ ఆంటోనియో కాస్ట్, చిలీ. ఓకేనా, చిలీ కారంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఉండదు మరి, చెప్పాను కదా. మనకి ఎలా గుర్తుపెట్టుకున్నామని కాదు, మార్క్ వచ్చిందా లేదా. ఓకే, ఇప్పుడు ఆ ఎగ్జామ్లో అడిగాడు కదా. సో చిలీ కారంగా ఉంటుంది, కాస్ట్. ఓకే, రైట్, అలా తీసుకోండి. ఓకే, సో జోస్ ఆంటోనియో కాస్ట్ వన్ చిలీస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, క్యాపిటల్ శాంటియాగో. ఓకేనా, రైట్. ఇవాళ దాంట్లో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మిడిల్ ఈస్ట్ టూర్ చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ. సెకండ్ ప్రియారిటీ వరల్డ్ హెల్త్ సమిట్, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. లాస్ట్ ఎడిషన్ మనకి జామ్నగర్లో జరిగింది 2023లో. కరెక్ట్గా సమ్మిట్ జరిగిన కొన్ని డేస్కే ఐబీపీఎస్ మనకి ఎగ్జామ్ జరిగింది. అప్పుడు ఆ ఎగ్జామ్లో అడిగాడు. ఓకే, ఫస్ట్ సమ్మిట్ మీద క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ మనకి ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ఏంటి? యోగా, ఆయుర్వేద, యునాని, హోమియోపతి, సిద్ధ, ఆయుష్. తెలుసు కదా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్లో ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి ఇవన్నీ ట్రెడిషనల్ మెడిసిన్, అంటే ఆపోజిట్ టు వెస్టర్న్ మెడిసిన్ అనుకోండి. ఓకేనా, క్లియర్. దగ్గు వచ్చినప్పుడు కాఫ్ సిరప్ వెస్టర్న్ మెడిసిన్, తులసి హనీ ట్రెడిషనల్ మెడిసిన్, అలా తీసుకోండి. సో సెకండ్ ఎడిషన్ ఎక్కడ జరిగింది మనకి అని అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్లోబల్ లెవెల్ ఈవెంట్, ఇండియా ఈజ్ ద హోస్ట్ కాబట్టి ఇక్కడ మనకి జరుగుతుంది. అంటే ఫస్ట్ మనకి గాంధీనగర్ ఫస్ట్ ఎడిషన్, యూనివర్సిటీ వచ్చేసరికి జామ్నగర్. ఓకే, రెండు గుజరాతే, నాట్ ఎన్ ఇష్యూ. ఫస్ట్ ఎడిషన్ గాంధీనగర్, మనకి యూనివర్సిటీ వచ్చేసరికి ట్రెడిషనల్ మెడిసిన్ది జామ్నగర్. ఓకే,
సో ఇలాగా ఆర్గనైజ్డ్ బై WHO. థీమ్ రీస్టోరింగ్ బ్యాలెన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. హెల్త్కి సంబంధించింది మ్యాక్సిమం మనకి ఎవరు ఉంటారు? చాలు, ఈ 3 చాలు. ఓకే, వెల్బీయింగ్. సో సెకండ్ గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్, దీని థీమ్ ఏంటి అని అడిగినప్పుడు పీపుల్ ప్లానెట్ వెల్బీయింగ్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్, తర్వాత అవి రీస్టోర్ చేయడమా రివైవ్ చేయడమా తర్వాత. ఈ 3 గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకి దీంట్లో రీస్టోర్, రివైవ్, రెన్యూ ఇలాంటి వర్డ్స్ వస్తాయి కాబట్టి రీస్టోర్ గుర్తుపెట్టుకోండి. కొంచెం సిమిలర్ వర్డ్స్ మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి. రీస్టోర్, పీపుల్, ప్లానెట్, వెల్బీయింగ్, ఈ 3 గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఫస్ట్ ఈ దీంట్లో మనకి ఎడిషన్, వెన్యూ, అలాగే మనకి థీమ్ ఏంటని అడుగుతారు. ఈ 3 ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ WHO, ఇది ఆపేసింది ఆలోచన. WHO ట్రెడిషనల్ మెడిసిన్ స్ట్రాటజీ 25-20-34. ఇక్కడ WHO ట్రెడిషనల్ మెడిసిన్ స్ట్రాటజీ డ్యూరేషన్ అడగచ్చు మనకి. ఓకే, ఇయర్ 25 to 34, ఇది ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి. ఇంకా మిగతావి పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, స్టిల్ మీరు అవి చూస్తే గుర్తుపట్టచ్చు ఎగ్జామ్స్లో. సేఫ్ యూజ్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్, సైంటిఫిక్ అప్రూవల్, ఇంటిగ్రేషన్ విత్ మోడర్న్ హెల్త్ కేర్, అఫ్ కోర్స్ ఇవన్నీ నార్మల్గా ఉండేది. నెక్స్ట్ ఆయుర్ జ్ఞాన్ స్కీమ్. సో ఆయుష్ని రీసెర్చ్ని ఎంకరేజ్ చేయడానికి, ఆయుష్లో ఇన్నోవేట్ చేయడానికి, ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ ఏంటంటే ఆయుర్ జ్ఞాన్. What is the name of the scheme launched by Government of India to strengthen Ayush research and innovation? అడిగినప్పుడు ఆయుర్ జ్ఞాన్ ఇలా గుర్తుపెట్టుకోండి. 99% ఆయుర్ జ్ఞాన్ దేనికని అడగడు, దీనికోసం తీసుకొచ్చిన స్కీమ్ పేరు అడుగుతాడు. ఎందుకంటే ఇక్కడ మనకు ఆయుర్ ఉంది, క్యాచ్ చేస్తారు కాబట్టి ఆయుర్ జ్ఞాన్ అని కానీ, ఆయుర్ ఫర్ నేచర్ అని కానీ, ఆయుర్ తత్వ కానీ ఇలాంటి వాడు నేమ్స్ ఇవ్వచ్చు మనకి ఎగ్జామ్లో. సో ఆయుర్ జ్ఞాన్ స్కీమ్. సో దీంట్లో ఈ స్లైడ్లో మనకి 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ట్రెడిషనల్ మెడిసిన్ స్ట్రాటజీ 25-34 క్వశ్చన్. అలా కాకుండా ట్రెడిషనల్ మెడిసిన్ స్ట్రాటజీ ఫర్ 25-34 గివెన్ బై హూ అని అడగచ్చు. హూఏ. ఓకే, హూ ఇచ్చారంటే హూఏ ఇచ్చారు. నెక్స్ట్ ఆయుర్ జ్ఞాన్, ఆయుష్ రీసెర్చ్, రైట్. దీంట్లో మనకి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో క్విక్ గ్లాన్స్ సమ్మరైజ్ లాస్ట్లో. సెకండ్ వరల్డ్ గ్లోబల్ సమ్మిట్ ట్రెడిషనల్ మెడిసిన్, వెన్యూ ఢిల్లీ, ఆర్గనైజ్డ్ బై WHO. థీమ్ ఏంటి? రీస్టోరింగ్ బ్యాలెన్స్. ఇందులో మొత్తంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 4 బిట్లు గుర్తుపెట్టుకోండి మేజర్. సో చదువుతున్నప్పుడు ఎక్కువ డెప్త్కి వెళ్ళక్కర్లేదు. 40-15 మన ఈక్వేషన్, అక్కడ 40 క్వశ్చన్స్ 15. DCCBకి కూడా మోర్ ఆర్ లెస్ అలాగే ఇచ్చాడు, పేపర్ కూడా అదే స్టాండర్డ్ వచ్చింది, ఈజీగానే ఇచ్చారు. కాబట్టి ఆ టైమింగ్ బట్టి మీరు చూసుకోవచ్చు. అడొక్క 5 minutes ఎక్కువ ఇచ్చినా కూడా పేపర్ మనం డిఫికల్ట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మ్యాక్సిమం 1-liners ఉంటాయి అన్న దాని మీద వెళ్ళొచ్చు. ఒక్క 10% ట్రిక్కీగా ఇవ్వచ్చు అంతే. ఓకే, ఈజీగా 25 మినిమం పెట్టచ్చు ఆ టైం బట్టి. పేపర్ చూడకుండా చెప్పచ్చు, ఏం కాదు పర్లేదు, అది ఇచ్చాడు కదా. ఓకే, అలా అని చెప్పి 25 పెట్టాలి కదా అని చెప్పి 25 బబ్లింగ్ చేసి రాకండి. క్వశ్చన్ చదివి పెట్టండి, ఎక్కువ పెట్టినా పర్లేదు. యు నో ద నేచర్. ఎగ్జామ్లో మనది 4 C ఆప్షన్స్ వచ్చిందంటే 5th ఆప్షన్ కూడా C ఉండేసరికి చెయ్యి మనకి వణుకుతుంది. అప్పుడు ఏం చేస్తాం, ఒక ఆప్షన్ C తీసి B పెడతాం, మ్యాచ్ అవ్వాలి కదా అందుకనేసి. ఓకే, సో కాబట్టి అక్కడ కొంచెం క్లారిటీ మెయింటైన్ చేయండి, రైట్. సో WHO సమ్మిట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్, రైట్. WHO సమ్మిట్ ఒకసారి రివిజన్ చేసేద్దాం, ఇంపార్టెంట్ కదా. సో వెన్యూ, థీమ్ క్లియర్, స్ట్రాటజీస్ క్లియర్ 25-34. దెన్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్, ఆయుర్ జ్ఞాన్ స్కీమ్. ఓకే, నెక్స్ట్ PM నరేంద్ర మోడీస్ విజిట్ టు ఇథియోపియా. సో ఇక్కడ మనకి ఇథియోపియాతో మన అదృష్టానికి 8 వచ్చాయి. జోర్డన్తో ఎన్ని వచ్చాయి మనకి? 5 వచ్చాయి. ఓకే, 5 ఎక్కడెక్కడ వచ్చింది రీకలెక్ట్ చేయండి మనకి. వాటర్, రెన్యూబుల్ ఎనర్జీ, 2 కల్చర్, డిజిటల్ సొల్యూషన్స్. క్లోజ్. కల్చర్లో ఒకటి కేవ్స్, పెట్రా, ఎల్లోరా, డన్ అయిపోయింది అక్కడికి. నెక్స్ట్ ఇథియోపియా చెప్పాను కదా, జోర్డన్, ఇథియోపియా, ఒమన్, ఈ 3 కంట్రీస్ టూర్స్లో నుంచి ఒకటి పడచ్చు మనకి గ్యారంటీగా. సో ఇథియోపియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఆబిడ్స్. అహ్మద్ అలీ గుర్తుంటే పర్లేదు, ఆబిడ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకా లేదంటే అబే క్యావే, దేగ్ బే క్యావే, ఇథియోపియా బే, రైట్. ఓకే, సో ఫస్ట్ మనకి PIBలో ఇలా ఇచ్చారు MOUs. వాస్తవానికి ఇంత మనం గుర్తుపెట్టుకోవడం కష్టం. మన కీవర్డ్స్ గుర్తుంటే చాలు. ఇథియోపియాతో 8 అగ్రిమెంట్స్ ఏంటి అనేది కీవర్డ్స్ కావాలి. కాబట్టి కీవర్డ్స్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. కీ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గుర్తుపెట్టుకోకర్లేదు, లివ్ ఇట్, కామన్, ఏ కంట్రీకి వెళ్ళినా ఉంటాయి. కెపాసిటీ బిల్డింగ్ అది కూడా కామన్. డిఫెన్స్ అవసరం లేదు. ట్రెడిషనల్ మెడిసిన్, ఇలా ఇందులో మన కీవర్డ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఫస్ట్ కీవర్డ్స్ అన్నీ కామన్గానే ఉన్నాయి కాబట్టి ఇష్యూ లేదు. ఇప్పుడు మనకి దీంట్లో ఒక్కసారి PIB ఇచ్చినటువంటి దాంట్లో
మనకి పెద్ద అయిన పేరు ఒకటి కనపడుతుంది. ఓకే, ఇక్కడ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇండియా టు హెల్ప్ ఆగ్మెంట్ ద కెపాసిటీ ఆఫ్ మహాత్మా గాంధీ హాస్పిటల్ ఇన్ అడిస్ అబాబా, ఇథియోపియా క్యాపిటల్ అది అడిస్ అబాబా. సో ఇక్కడ ఇండియా టు హెల్ప్ ఆగ్మెంట్ ద కెపాసిటీ ఆఫ్ మహాత్మా గాంధీ హాస్పిటల్ ఇన్ విచ్ కంట్రీ ఇన్ ద ఫీల్డ్స్ రీసెంట్ అని అడగచ్చు. సో అడిస్ అబాబా, మహాత్మా గాంధీ హాస్పిటల్ ఇథియోపియాలో, గ్రేట్. ఓకేనా, అలా అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది. మిగతా కూడా ఒకసారి చూద్దాం. బైలేటరల్ ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ కాదు, సెకండ్ వన్ ఇక్కడ చూడండి, మనకి మ్యూచువల్ అసిస్టెన్స్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెన్స్ ఇన్ కస్టమ్స్ మ్యాటర్స్, వెరీ ఇంపార్టెంట్. సో అసిస్టెన్స్ ఇన్ కస్టమ్స్ మ్యాటర్స్ కనబడితే ఇథియోపియా, సింపుల్. ఓకేనా, అసిస్టెన్స్ ఇన్ కస్టమ్స్ మ్యాటర్. MOU ఫర్ ఎస్టాబ్లిషింగ్ డేటా సెంటర్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్, డేటా సెంటర్ కీవర్డ్. ఓకే, పీస్ కీపింగ్ ఆపరేషన్స్ కీవర్డ్. ఓకేనా, పీస్ కీపింగ్ ఆపరేషన్స్ మనకి ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ కాదు, లీవ్ ఇట్. 8లో మనకి 4 క్యాచ్ చేసాం. ఫిఫ్త్ వన్, సైనింగ్ ఆఫ్ ద MOU ఆన్ డెట్ రీస్ట్రక్చరింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇథియోపియా G20 ఫ్రేమ్వర్క్. ఓకే, మనకి తీసుకోవచ్చు. డెట్ రీస్ట్రక్చరింగ్ G20 కామన్ గుర్తుపెట్టుకోండి. డబులింగ్ స్కాలర్షిప్స్ టు ఇథియోపియన్ స్కాలర్స్. ఓకే, ఇవి మనకి ఇచ్చింది. సో దీంట్లో ఓవరాల్గా 8లో మనము సింపుల్గా 1 వర్డ్స్ నోట్ చేసుకోవాలి, అంటే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కస్టమ్స్ మ్యాటర్స్. ఓకేనా, ఇథియోపియా కస్టమ్స్ మ్యాటర్. మ్యూచువల్ అడ్మినిస్ట్రేటివ్ మనకి ఏం చేస్తారంటే 8 MOU సైన్ చేశాడు, మీకు అంత టైం ఇవ్వడు వాడు, ఎగ్జామ్లో టైం చాలా తక్కువ ఉంటుంది మీకు. రీసెంట్లీ ఇండియా సైడ్ అగ్రిమెంట్ ఆన్ కోఆపరేషన్ అండ్ మ్యూచువల్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెన్స్ ఇన్ కస్టమ్స్ మ్యాటర్స్ విత్ కంట్రీ, అంతే. మీకు అక్కడ మీకు 8 MOUs గుర్తుకు రావాలి, అందులో ఇది ఉంది. సో కాబట్టి ఇండివిజువల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇథియోపియా అయిపోయింది. డేటా సెంటర్స్ సెకండ్ క్వశ్చన్, సెకండ్ పాయింట్. ఓకే, పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ట్రైనింగ్, యునైటెడ్ నేషన్స్కి పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ట్రైనింగ్ మూడోది. ఫోర్త్ వచ్చరికి G20 డెట్ రీస్ట్రక్చరింగ్. ఫిఫ్త్ వచ్చరికి స్కాలర్షిప్. ఓకే, స్కాలర్షిప్ ఇథియోపియాకి ఇస్తారు, అంత ఇంపార్టెంట్ కాదు, స్టిల్ గుర్తుపెట్టుకోండి, నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఏఐలో మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. లాస్ట్లీ ఇది చాలా ప్రియారిటీ. సో 8 అగ్రిమెంట్స్ రీక్యాప్ చేసుకుంటే కస్టమ్స్ మ్యాటర్స్, డేటా. సో ఇక్కడ మనం ఎలా తీసుకోవచ్చు అంటే కస్టమ్స్, డేటా, పీస్ కీపింగ్, డెట్ రీకన్స్ట్రక్షన్. ఓకేనా, డెట్ రీకన్స్ట్రక్షన్, రైట్. నెక్స్ట్ స్కాలర్షిప్స్, అలాగే ఫీల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మహాత్మా గాంధీ హాస్పిటల్ అడిస్ అబాబా, రైట్. జస్ట్ ఒకసారి స్టోరీ లాగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ మీకు, రైట్. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ మనకి స్టోరీ లాగా అంటే, కష్టాల్లో ఉంటే అప్పులు ఇచ్చారు. ఓకేనా, అప్పులు తీర్చేసాక చాలా ప్రశాంతంగా ఉంది. పీస్ కీపింగ్, కష్టాల్లో ఉన్నప్పుడు అప్పులు ఇచ్చాడు. డెట్ అప్పే కదా, బ్యాంకర్స్ మీకు చెప్పేందరోని కాదు కానీ ఓకే పర్లేదు, అప్పులు ఇచ్చాడు. అప్పు అయిపోయిన వెంటనే ఏం చేశాడు, వీడికి తెలివి వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వెంటనే డేటా సెంటర్ ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే, డేటా సెంటర్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళాడు, బుర్ర దొబ్బింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. పెడతారు కదా ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లు, ఐ వాజ్ బార్న్ ఇంటెలిజెంట్, ఎడ్యుకేషన్ డిస్ట్రాయిడ్ మీ అని, అట్లా. ఎనీవేస్ పక్కన పెడితే మనకి కస్టమ్స్, డేటా, పీస్ కీపింగ్, డెట్ రీస్ట్రక్చరింగ్, G20 ఫ్రేమ్వర్క్, స్కాలర్షిప్, ఓకే, AI, ఇది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి రెండిట్లో ఒకటి పడచ్చు. ఒకవేళ వాడు అడిగితే క్వశ్చన్, వాడు కనుక అడగాల్సి వస్తే ఆ 2 క్వశ్చన్స్ మీద వాడు కన్ను ఉంటుంది గ్యారంటీగా. ఓకే, ఎందుకంటే హైలీ ఇంపార్టెంట్ బిట్స్ ఆ 2 కూడా, మిగతావి చూసుకోవచ్చు. ఓకే, సో ఏం లేదు, ఈ లైన్ యాస్టీజ్గా తీసుకుంటాడు, ఎందుకంటే PIB లేదు కాబట్టి క్వశ్చన్స్ వాడు యాస్టీజ్గా తీసుకోవచ్చు. ఇండియా టు హెల్ప్ ఆగ్మెంట్ ద కెపాసిటీ ఆఫ్ మహాత్మా గాంధీ విచ్ కంట్రీ. ఓకే, లేదు అంతా వాడే ఇచ్చేస్తాడు. ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ అని అడుగుతాడు, క్యాన్సర్, ఇలాంటి క్వశ్చన్స్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, మెటర్నల్ హెల్త్ కేర్, ఇక్కడ కూడా మళ్ళీ ఇంపార్టెంట్ అవ్వడానికి రీజన్ ఉమెన్ రిలేటెడ్, ఉమెన్, నియోనెటల్, మెటర్నల్ 2 కూడా, బేబీ అండ్ మదర్, కాబట్టి ప్రియారిటీ ఎక్కువ ఇవ్వచ్చు మనం. ఇలా మీరు ఫోకస్ చేసుకొని సరిపోతుంది. ఓకేనా, ఇది ఇథియోపియాకి సంబంధించిన 8 MOUs, ఈజీగా గుర్తుపెట్టుకోండి, రైట్. ఇంకా నిషాన్ తెలుసు కదా, అవార్డు, నిషాన్ అంటే అది కాదు, అవార్డు, రైట్. ఇది మనకి ఆడింత చేసి స్ట్రాటజీకి అడిగి ఇథియోపియా చుట్టూ ఉన్న కంట్రీస్ అడుగుతాడు. అంటే మీది RRB కాబట్టి అంత లేదు, SBI అడిగితే అడిగేవాడు, SBI బోల్తే. ఇది ఇండియన్ ఓషన్, గల్ఫ్ ఆఫ్ ఏడెన్. ఓకే, సింపుల్గా
సోమాలియా స్టాటిక్ జీకే, హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. సోమాలియా ఈజ్ నోన్ యాజ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా. హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఎందుకంటే ఇది మనకి హార్న్ లాగా ఉంది కాబట్టి దానికి అలా పిలుస్తారు. ఓకే, ఇథియోపియా క్యాపిటల్ ఏంటి? అడిస్ అబాబా. ఆఫ్రికన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంది. ఆఫ్రికన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంది. నిన్న మనం చదువుకున్నాం కదా సుడాన్. సుడాన్ క్యాపిటల్ ఏం చెప్పినా? ఖార్దోమ్. గుర్తుందా? స్పిరిచువల్ ప్లేస్ ఫర్ ఇస్లాం. ఓకే, ఖార్దోమ్ అదొకటి ఉంది. రైట్, ఇక్కడ మనకి ఇథియోపియా, సౌత్ సుడాన్, ఎరిత్రియా, సుడాన్, సోమాలియా, కెన్యా. ఓకే రైట్, ఇలా తీసుకోవచ్చు. బట్ మీకు ఇంత డెప్త్ కూడా పీఓ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ స్ట్రాటజీకి ఇంపార్టెంట్ కాబట్టి చూసుకోండి. ఓకేనా, ఇది గల్ఫ్ ఆఫ్ ఎడెన్. ఇక్కడ మీకు పైకి వచ్చేది రెడ్ సీ. ఈ ఏరియాని దీన్ని పెనిన్సులా అంటారు, అరేబియన్ పెనిన్సులా. వాటర్ ఆన్ 3 sides తెలుసు కదా. వరల్డ్స్ లార్జెస్ట్ పెనిన్సులా అరేబియన్ పెనిన్సులా, వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ పెనిన్సులా ఇండియన్ పెనిన్సులా. ఓకేనా, ఇది ఇక్కడ మనకి స్టాటిక్ జీకే క్వశ్చన్స్. రైట్, క్లియర్. సో ఇది మనకి నరేంద్ర మోడీస్ విజిట్ టు ఇథియోపియా. 8 MOUs కోడ్ గుర్తుంది కదా. సో టాప్ ప్రియారిటీ దీని మీద పెట్టుకోండి. రైట్, రైట్. సో ఒకసారి డేటా సెంటర్, డెట్ రీస్ట్రక్చరింగ్, ఓకే, పిఎం అడ్రస్ జాయింట్ సెషన్. ఓకే, పాలిటీ. ఇండియాలో యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్? 108. జాయింట్ సెషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇండియాలో ఎన్ని హౌసెస్ ఉన్నాయి మనకి పార్లమెంట్లో? లోక్సభ, రాజ్యసభ. సో జనరలీ లోక్సభ, రాజ్యసభ కెనాట్ సిట్ టుగెదర్. అక్కడ వేరు ఛాంబర్స్లో కూర్చుంటారు. ఇన్ అన్ఫోర్సీన్ కండిషన్స్ ఆర్ సిచ్యువేషన్స్ లోక్సభ అండ్ రాజ్యసభ కెన్ సిట్ టుగెదర్. అండర్ విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 108. Under Article 108, joint sitting of the session, joint sitting of the parliament, Lok Sabha and Rajya Sabha can sit together, right? Now, Lok Sabha, Rajya Sabha kalsi కూర్చోవాలి అనుకున్నారు. Whose permission they are supposed to take? President. President permission is mandatory. Now, Lok Sabha presiding officer ఎవరు? Speaker. మీకు Rajya Sabhaki chairperson. Of course, ex officio vice president. Joint sitting అప్పుడు మీ ఇద్దరిలో ఎవరు కూర్చోవాలి వచ్చి? స్పీకర్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టేషన్, ఊరు వెళ్ళారు, భీమవరం వెళ్ళారు, సంక్రాంతి ఫెస్టివల్స్కి లేరు, తప్పలేదు, ఆయనకు మాత్రం చూడాలని ఉండదు ఏంది? స్పీకర్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టేషన్, మన భీమవరంకి వెళ్ళారు, లేరు. ఇంకా స్పీకర్ లేరు, నెక్స్ట్ ఇప్పుడు కూర్చోవాలి. ఇక్కడ ఎవరు వచ్చి కూర్చుంటారు? తొందరగా చెప్పండి, ప్రెసిడెంట్ తిడతారు మళ్ళీ. చైర్పర్సన్. ఓకే రైట్, ఇంకా ఆయన ఒకరే కూర్చోవచ్చా? వైస్ చైర్పర్సన్ ఎట్టి పరిస్థితిలో జాయింట్ సిట్టింగ్ లో కూర్చోరు. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఓన్లీ ఫ్రమ్ లోక్సభనే రావాలి. డెప్యూటీ స్పీకర్ ఇన్ హిస్ అబ్సెన్స్ ఎనీ అదర్ పర్సన్. ఒక కోరం ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ నుంచి ఒకరు పిక్ చేస్తారు. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, అట్ ఎనీ కాస్ట్ లోక్సభ నుంచే ప్రిసైడింగ్ ఆఫీసర్ రావాలి, నాట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇలా తీసుకోరు. ఓకేనా రైట్, ఇది ఇక్కడ పాలిటీలో స్టాటిక్ పార్ట్. రైట్, సో ఇందాక మనం తీసుకున్న ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్, ఇందులో మీకు పెద్దగా అన్ని ఏరియాస్ గుర్తుపెట్టుకోండి, బట్ ఇగ్నోర్ చేసేయండి. ఈ టైంలో ఇది అవసరం లేదు మీకు. జనరల్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్స్క్లూజివ్గా మీరు ఫోకస్ చేయాల్సినవి అయితే ఏం లేవు. అడిగాడు అనుకోండి, అన్ని ఆల్ ద అబోవ్ పెట్టేసుకోండి, ఏం పోయింది? ఇందులో ఏం మిస్ అయింది చూడండి. అసలు మీరు ఫస్ట్ అన్నీ వచ్చాయి. ఓకే, ఎడ్యుకేషన్ వచ్చింది, హెల్త్ వచ్చింది, డిఫెన్స్ వచ్చింది, మేజర్ అన్నీ ఉన్నాయి దీంట్లో. మెడిసిన్ వచ్చింది, కేంద్రాస్ వచ్చింది, ఫుడ్ సెక్యూరిటీ, అగ్రిటెక్, మైనింగ్, క్రిటికల్ మినరల్స్, రెన్యూబుల్ ఎనర్జీ, వాటర్, ఎవ్రీథింగ్ వచ్చింది. ఓకే, కాబట్టి సో ఇక్కడ మీరు పెద్దగా ఫోకస్ చేయగలరు. మీకు మెయిన్ పడే క్వశ్చన్ ఇక్కడ ఇది 8 MOUs. 8 MOUsలో యాజ్ బి డిస్కస్డ్ ఈ 2 టాప్ ప్రియారిటీ, మిగతావి కూడా చూసుకోండి సరిపోతుంది. ఓకే రైట్, ఇది అయిపోయింది. ఇండియాస్ ఎంగేజ్మెంట్స్ విత్ ఇథియోపియా మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది. క్లియర్ రైట్. బ్యాంకింగ్ కాబట్టి ఇండియా, ఇథియోపియా టోటల్ అన్ని మీరు జనరల్గా గుర్తుపెట్టుకోకర్లేదు, అన్ని కంట్రీస్ పిఐబిలో కవర్ అయింది చూసుకుంటే చాలు. అటు పిఐబిలు ఇస్తేనే మీరు కన్సిడర్ చేయండి, అదర్వైజ్ నో నీడ్. ఇండియా, ఇథియోపియా టోటల్ ట్రేడ్ స్టడ్ అట్ $550.19 million ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ 24-25. చాలు, మన లెవెల్కి ఇచ్చాలి. ఇదే బిట్ అవుతుంది, మ్యాక్సిమం ఈ బిట్ పడుతుంది ఒకవేళ అడిగితే, అంతే. ఇంకా మిగతాది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అంతా దీనికి తీసుకోకర్లేదు. ఓకేనా, $550.19 million.
ఎక్సర్సైజ్ ఏకతా. ఓకే, ఇండియా అండ్ మాల్దీవ్స్. మనం చదివింది ఏంటి? ఏకువేరన్. ఓకేనా? సో 8th ఎడిషన్, రైట్? ఇండియా అండ్ మనకి మాల్దీవ్స్, రైట్? ఇండియా అండ్ మాల్దీవ్స్. క్లియర్? ఓకే, వెన్యూ మాల్దీవ్స్లోనే జరిగింది. వెన్యూ కూడా చూసుకోండి ఒకసారి. ఇక్కడ లేదు, నోట్ చేశాను. అక్కర్లేదు, మీకు ఇమేజ్ వస్తుంది కదా, ఇమేజ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, హ్యామర్ హైలీ ఎజైల్ మాడ్యులర్ మ్యూనిటిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకు పడుతుంది. ఓకే, ఫ్రాన్స్ సాఫ్రాన్ కంపెనీ. 3 క్వశ్చన్స్ ఇక్కడ మనకు కావాలి. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3. హైలైట్ ఏంటంటే సాఫ్రాన్ రీసెంట్గా మనకి హైదరాబాద్లో ఇనాగ్రేషన్ కూడా జరిగింది. అది నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేద్దాం మనం. బట్ ఇక్కడ మాత్రం దీంట్లో చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ సాఫ్రాన్. BEL అండ్ సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ డిఫెన్స్ ఇంక్ అగ్రిమెంట్. MOU, డిఫెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకానమీ. 4 ఏరియాస్కి కామన్ చాప్టర్ ఇది, కామన్ టాపిక్ ఇది. ఓకేనా? సో ఎందుకు ఇక్కడ చూడండి, ఫస్ట్ జాయింట్ అగ్రిమెంట్ కదా, ఎకనామిక్స్. డిఫెన్స్ సెకండ్ వచ్చేసరికి మనకి ఎకానమీకి సంబంధించింది, డిఫెన్స్ వచ్చేసింది, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చెప్పొచ్చు. సో హ్యామర్ ఫుల్ ఫామ్ ఏంటి? హైలీ ఎజైల్ మాడ్యులర్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్. నెక్స్ట్, ఇండియా సైన్డ్ విత్ విచ్ కంట్రీ? ఫ్రాన్స్. విచ్ కంపెనీ సెట్ టు మ్యానుఫ్యాక్చర్? సాఫ్రాన్. 50-50 జాయింట్ వెంచర్. ఇక్కడ చూడండి, BEL. విచ్ PSU ఇన్వాల్వ్డ్? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఓకే, రైట్? ఇది మనకి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. ఇది 1-liner క్వశ్చన్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాటిక్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్. 11th ఎడిషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అలయన్స్ ఆఫ్ సివిలైజేషన్స్ ఎక్కడ జరిగింది? వెన్యూ రియాద్, సౌదీ అరేబియా. థీమ్ ఏంటి? 2 decades ఆఫ్ డైలాగ్ ఫర్ హ్యుమానిటీ, అడ్వాన్సింగ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ఏ మల్టీపోలార్ వరల్డ్. సో క్వశ్చన్ నెంబర్ 1. ఫస్ట్, సివిలైజేషన్ అంటే ఏంటనంటే వెన్ సొసైటీస్ అచీవ్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. మనకి సొసైటీస్ ఎప్పుడైతే అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్తాయో దాన్ని సివిలైజేషన్ అని అంటారు. కంపేర్ టు అవర్ పాస్ట్ జనరేషన్ వీఆర్ సివిలైజ్డ్. అవర్ నెక్స్ట్ జనరేషన్ విల్ బి మోర్ సివిలైజ్డ్. ఓకే, సో సివిలైజేషన్ ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కాబట్టి, యుఎన్ది కాబట్టి వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 1, అలయన్స్ ఆఫ్ సివిలైజేషన్. క్వశ్చన్ నెంబర్ 2, వెన్యూ రియాద్, సౌదీ అరేబియా. థీమ్ ఏంటి? 2 decades ఆఫ్ డైలాగ్ ఫర్ హ్యుమానిటీ, రెస్పెక్ట్, మల్టీపోలర్ వరల్డ్, వాట్ ఎవర్. దీంట్లో మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సివిలైజ్డ్ కంపేర్ టు యానిమల్స్. అఫ్ కోర్స్ ఇప్పుడైతే అట్లా లేదు కానీ స్టిల్ అనుకోండి కొంచెం అంతే. మరి ఇప్పుడు మన రోడ్డు మీద చెత్త ఎట్లా వేస్తాం? వాస్తవం కరెక్ట్గా ప్రాక్టికల్గా మాట్లాడుకోండి. మనం వేసిన చెత్త మనం దియం, రేపు పొద్దున మనం సొసైటీని మారుస్తాం. ఎట్లయితే చెప్పబ్బా, మరి రోడ్డు మీద చూస్తాం, తర్వాత మనం క్లీన్ చేసుకోము, మనం డస్ట్బిన్ రోడ్ మీద పడేస్తూ ఉంటాం, ఏమంటే బాయ్ బోల్తే అంటారు. ఓకే, సో హౌ కెన్ వి బి సివిలైజ్డ్? ఓకే, స్టిల్ ఓకే అనుకోండి కాసేపు, జస్ట్ ఇమాజిన్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సివిలైజ్డ్ దాన్ యానిమల్స్. ఓకే, సో సివిలైజేషన్ కాబట్టి ఏముంది ఇక్కడ మనకి? హ్యూమన్ కోడ్, హ్యుమానిటీ. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అదర్ సివిలైజేషన్ అండ్ కల్చర్. వేరే వాళ్ళ కల్చర్ని, సివిలైజేషన్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. లైక్ సమ్ ఆఫ్ యూ మే వర్షిప్ ట్రీస్. We don't have the right to criticize, you are worshipping trees. You don't have the right. Okay, so your practice what the religion is a faith, science is a fact. Your faith, you have your own faith. We don't have the right to criticize others' faith. Okay, so we have to respect others' culture and civilization. So keywords గుర్తుపెట్టుకోండి. మల్టీపోలార్ వరల్డ్, ఓకే, 2 decades. దీంట్లో మనకి ఈ 2 keywords గుర్తుపెట్టుకోండి. థీమ్లో keywords ఏంటి అంటే హ్యుమానిటీ, రెస్పెక్ట్, మల్టీపోలార్ వరల్డ్. ఓకేనా? మల్టీపోలార్ వరల్డ్ లేదు, పెట్టి 20 years అయింది కాబట్టి 2 decades. ఈజీ, స్టార్ట్స్ విత్ 2 decades. సో సింపుల్. 11th యునైటెడ్ నేషన్స్ సివిలైజేషన్ కాన్ఫరెన్స్, వెన్యూ రియాద్, సౌదీ అరేబియా. థీమ్ 2 decades, హ్యుమానిటీ, రెస్పెక్ట్. అంతే. మీకు మొత్తం గుర్తుండదు, మీరు కావాలంటే చూసుకోండి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి WHO ట్రెడిషనల్ సమ్మిట్ థీమ్ ఏంటో ఫుల్గా చెప్పండి. కీవర్డ్స్ రీస్టోర్, ప్లానెట్, పీపుల్, వెల్బీయింగ్. అంతే, చాలు కీవర్డ్స్. మేజర్ వర్డ్స్ వచ్చేసాయి కదా మీకు. దాన్ని మీకు ఫ్రేమ్ గుర్తురాదు మీకు ఫ్రేమ్లో. ఇవాళ గుర్తుంది, మేబీ ఒకవేళ చెప్పొచ్చు, ఒకళ్ళిద్దరు చెప్పొచ్చేమో. రేపు మళ్ళీ ఇంకా థీమ్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోవడం కష్టం. అందుకే కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 2 decades, హ్యుమానిటీ, రెస్పెక్ట్. నెక్స్ట్
ఎక్కడ జరిగింది అంటే రియాద్. ఓకేనా, రైట్, సరిపోయింది. నెక్స్ట్, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? న్యూయార్క్, యుఎస్ఏ. కో స్పాన్సర్ స్పెయిన్ అండ్ తుర్కియా. స్పెయిన్ అండ్ తుర్కియా, అదే టర్కీ, రైట్. ఓకే, సో 11th యునైటెడ్ నేషన్స్. సో ఒక కాన్ఫరెన్స్ ఇది మనకి క్రూషియల్. నెక్స్ట్, డిజర్ట్ సైక్లోన్, ఇండియా, యుఏఈ. చాలు, సరిపోతుంది. రెండే క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. నేమ్ ఆఫ్ ది ఎక్సైజ్, డిజర్ట్ సైక్లోన్. ఎవరెవరికి? యుఏఈ. మామూలుగా యుఏఈ డిజర్ట్ అని గుర్తుపెట్టుకోవచ్చు, బట్ అక్కడ మనకు సౌదీ అరేబియా వేసాడు, అక్కడ కూడా ఎడారే ఉంది. మన డిజర్ట్ అని, అరే సౌదీ అరేబియా, యుఏఈ, దుబాయ్, ఈ 3 కంటే అబుదాబి, 4 బాగా కన్ఫ్యూజ్ అవుతారు మనలు. అందుకే యుఏఈ గుర్తుపెట్టుకోండి, డిజర్ట్ సైక్లోన్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చే వెన్యూ ఎక్కడ? అబుదాబి, రైట్. ఇండియన్ ఆర్మీ లీవ్స్ ఫర్ డిజర్ట్ సైక్లోన్ 2 మిలిటరీ ఎక్సర్సైజ్, సెకండ్ ఎడిషన్. థర్డ్ కంట్రీ వచ్చేసింది. సో ఒకసారి రీక్యాప్ చేద్దాము. జోర్డన్ 5 MOUs. ఏంటి జోర్డన్ తోటి మనకి? వాటర్, రెన్యూబుల్ ఎనర్జీ, 2 కల్చర్స్, 1 డిజిటల్ సొల్యూషన్. 2 కల్చర్స్ లో ఒకటి కేవ్స్, పెట్రా కేవ్స్, జోర్డన్ పక్కన పెట్టండి. ఇథియోపియా 8 MOUs. 8 లో మనకి కీ గాంధీ, అడిస్ అబాబా, మదర్ అండ్ బేబీ, అంతే, అక్కడ సెట్ అయిపోయింది. కస్టమ్స్ మ్యాటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కూల్స్, స్కాలర్స్, స్కాలర్షిప్స్. తర్వాత మనకి ఇదొకటి పీస్ కీపింగ్ ఒకటి వచ్చింది కదా. ఇవి మనకి మేజర్. డెట్ రీస్ట్రక్చర్, G20 కదా. సో ఇమేజ్ మన మైండ్లో నుంచి పోదు. మీరు రీకలెక్ట్ చేసినప్పుడు ఇమేజ్ మీ మైండ్లోకి వస్తుంది. ఇమేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇమేజ్ అనే మూవీస్ మనకు సీన్లు గుర్తుంటాయి, క్లాస్ గుర్తుండదు. ఎందుకు గుర్తుండదు అంటే క్లాస్ అని చెప్తారు. ఇమేజెస్ మీ మైండ్లో నుంచి పోదు 100%. ఇమేజెస్ అందుకే నేను ప్రియారిటీ ఇచ్చేది. మీరు రీకలెక్షన్ చేసుకున్నప్పుడు చూడండి, వెంటనే మీకు బ్లూ బ్యాక్గ్రౌండ్ తోటి ఇమేజ్ వచ్చేసింది మైండ్లో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇమేజ్. ఇమేజ్ కానీ మోషన్ పిక్చర్ కానీ మన మైండ్లో నుంచి పోదు తొందరగా, అది మనకి ఉండిపోతుంది అనమాట. ఓకే, సో 8 MOUs విత్ ఇథియోపియా, 5 విత్ జోర్డన్. ఇప్పుడు ఓమన్ తోటి ఏంది పరిస్థితి చూద్దాం. ఓకే, ఓమన్, రైట్. సో ఫస్ట్ నాకు తెలిసి ఓమన్తో ఎక్కువ ఇంపార్టెంట్ లేవు, కామన్ ఉంటాయి. ఒక మెడల్ తెచ్చుకున్నారు, మన మెడకు చుట్టుకుంది. ఓకే, सुल्तान ऑफ ओमन ने पीएम को पूछा आज तारीख क्या है? क्या तारीख है आज? ओके ओके, ఇప్పుడు అంతే కదా. వాహ్ 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 అన్నారు అప్పుడే. క్యా ఫైన్. ఇండియా అండ్ ఓమన్, సుల్తాన్ ఆఫ్ ఓమన్ తారీఖ్ గుర్తుపెట్టుకోండి. ఇథియోపియాకి ఎవరు? ఆబిడ్స్ లేదా అబే, క్యావే ఇథియోపియా. ఓకే, జాగ్రత్త, అది ఫారెన్ హెడ్ అబే గిబే అని అంటే గుబ గుయ్యంటది మళ్ళీ. ఆయనకు తెలుగు రాదు కాబట్టి సరిపోయింది. ఏంటంటే కనుక బే అనేది హిందీ వర్డే కదా, క్యాచ్ చేస్తారు. ఓకే, సుల్తాన్ ఆఫ్ ఒమన్ తారిక్, కాన్ఫెడ్ ఆర్డర్ ఆఫ్ ఒమన్. మీరు ఏదో ఎగబడి చదువుతున్నారు కానీ ఈ అవార్డ్స్ అడగరు, మ్యాక్సిమం అడగరు. ఓకే, ఏ ఆర్డర్ ఆఫ్ ఒమన్ ఏ కంట్రీ ఇచ్చారు, ఎట్లా అడుగుతారు చెప్పు? లేదంటే ఇలా ఫ్రేమ్ చేయొచ్చు, ఒమన్ హ్యాస్ కాన్ఫెడ్ అపాన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవార్డ్, ఆర్డర్ ఆఫ్ ఒమన్, నిషాన్ ఆఫ్ ఒమన్, ఇలాంటి ఫ్రేమ్ చేయొచ్చు, అంతే తప్ప మీకు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే అవార్డ్స్ అందరు బట్టి పట్టుకుని పోతాడు, ఆడ క్వశ్చన్స్ తీసుకోరు. రైట్, ఎనీవేస్, ఆర్డర్ ఆఫ్ ఒమన్ స్టాటిక్ జీకే చూసుకుంటే ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1970 బై హిజ్ మెజెస్టీ సుల్తాన్ కబూస్ బిన్ సాయిద్. రైట్, ఓకే, అప్పుడు ఇప్పుడు కాదు, పాదోడు కూడా అవసరం లేదు మీకు. ఓకే, లీవ్ ఇట్. ఇప్పుడు ఒమన్ తోటి మనం సైన్ చేసిన అగ్రిమెంట్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్తో మ్యాక్సిమం సైన్ చేస్తాం కాబట్టి అక్కర్లేదు. అటు ఎక్స్క్లూజివ్గా డిసెంబర్ అని అడిగితే మాత్రం వెళ్ళిపోవచ్చు. ఓకే, సిసిపిఏ మనం మ్యాక్సిమం ఎవ్రీ మంత్ ఎవరో ఒకరితో సైన్ చేస్తూనే ఉంటాం. సో సిసిపిఏ, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, ఇది అవసరం లేదు మీకు. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, జనరల్గా ఇంపార్టెంట్ కాదు. ఓకే, కామన్. నెక్స్ట్, సెకండ్ వన్ చాలా ఇంపార్టెంట్, మ్యారిటైమ్ హెరిటేజ్, నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అట్ లోతాల్, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అగ్రికల్చర్ అలైడ్, కామన్, అవసరం లేదు. ఎడ్యుకేషన్ కామన్, అక్కర్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ మనం బాగా ప్రమోట్ చేస్తున్నాం కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. నెక్స్ట్, ఇండియా రీసెంట్లీ ప్రపోజ్డ్ జాయింట్ విజన్ డాక్యుమెంట్ ఆన్ మ్యారిటైమ్ కోఆపరేషన్, అంటే ఒమన్. ఓకే, సో ఇవి మనకి చూద్దాం, రీకలెక్ట్ చేద్దాం, ఈజీ కోడ్స్ గుర్తుపెట్టుకుందాం, సింపుల్ అయిపోయింది. ఒమన్, సో ఒమన్ ప్రైమ్ మినిస్టర్స్ అఫీషియల్ విజిట్ ఒమన్, అక్కడ తారిక్ రిసీవ్ చేసుకున్నారు ఆయన్ని. ఓకే, హెడ్ ఆఫ్ ఒమన్ లేదా సుల్తాన్. ఎంఓయూస్
అన్నీ అవసరం లేదు, ఒక 4 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. సెకండ్ మ్యూజియం అట్ లోథాల్, నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ లోథాల్, లేదా ఇంకా ఈజీగా చెప్పాలంటే 2 మ్యారిటైమ్స్. వన్ ఈజ్ విజన్ డాక్యుమెంట్, సెకండ్ వన్ ఈజ్ మ్యూజియం అట్ లోథాల్. 3 అక్కడికి వచ్చేసాయి. మిల్లెట్ ప్రమోషన్, అంతే కదా, మిల్లెట్ ప్రమోషన్, రైట్, దట్స్ ఇట్, అంతే, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఇంకా క్లియర్ వచ్చేసింది. సో 4, 5, 8, 4. 5 ఇథియోపియా, 5 మనకి జోర్డాన్ తోటి, 8 ఇథియోపియా తోటి, 4 ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ అగ్రిమెంట్స్ కాకపోయినా బేసిక్ గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్ పార్ట్నర్షిప్ కానీ, మిలిటరీ రీసెర్చ్ కానీ, 2 మ్యారిటైమ్స్ కానీ. 2 కల్చర్స్ వస్తే జార్డన్, 2 మ్యారిటైమ్స్ వస్తే ఒమన్, దట్స్ ఇట్, ఓకేనా, రైట్. ఇక్కడ మీకు లోథల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఇండియాస్ ఫస్ట్ డాక్ యార్డ్ డ్యూరింగ్ ఐవిసి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో లోథాల్ ఈజ్ నోన్ యాజ్ డాక్ యార్డ్ సిటీ, ద ప్లేస్ వేర్ షిప్స్ వర్ మేడ్. ఓకేనా, అది డాక్ యార్డ్ అంటే షిప్స్ తయారు చేసేది, ఓకేనా, రైట్. సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్, 1-liner క్వశ్చన్ చూసుకోండి. పాస్పోర్ట్స్ టు పాసిబిలిటీస్ అ థీమ్, ఓకే. So Singapore's Changi Airport named the world's best airport in 2025. Clear? South Asia's best airline, ఇది మనకి ఇంపార్టెంట్, ఎయిర్ ఇండియా అది. ఇండియా టాప్స్ గ్లోబల్ డోపింగ్ వైలేషన్స్, ఇది ఒక రిమార్క్ లాగా చూసుకోవాలి, అచీవ్మెంట్ కాదు ఇది. లైక్ ఎందుకంటే అథ్లెట్స్ వాళ్ళ ఎండ్యూరెన్స్ని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి, పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి నార్కోటిక్స్ తీసుకుంటారు. నార్కోటిక్స్ తీసుకున్నారు లేదా తెలుసుకోవడానికి మనకి యూరిన్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు. ఆ అచీవ్మెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ అయిపోయిన తర్వాత శాంపిల్స్లో డోప్ టెస్ట్ చేసినప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ నార్కోటిక్స్ ఉంటాయి. ఆ లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ కానీ, నార్కోటిక్స్ కానీ, లేదా డ్రగ్స్ అనేది తీసుకుందాం, నార్కోటిక్స్ అంటే కొంచెం అది డార్క్ కోడ్ అవుతుంది. లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ మనకి, నార్కోటిక్స్ అంటే గంజాయి లాంటివి, ఓకే, గంజాయి కానీ, కొకైన్ కానీ, సబ్స్టెన్స్ అబ్యూస్ అవుతుంది, ఓకే. సో లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ తీసుకుందాం, లైక్ WHO కానీ, స్పోర్ట్స్ వాడా కానీ, ఓకే, మనకి కొన్ని డ్రగ్స్ ఇస్తుంది. ఆ డ్రగ్స్ వాడకూడదు అని చెప్తుంది. అథ్లెట్ శాంపిల్స్లో కనుక అది పాజిటివ్ అని వచ్చింది అని అంటే ఈడు ఆ డ్రగ్ తీసుకున్నాడు అని అర్థం. అప్పుడు డోప్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. దాన్నే మనకి డోప్ వైలేషన్స్ అంటారు. ఇండియా 260 అథ్లెట్స్ మనకి టెస్టెడ్ పాజిటివ్. వరల్డ్లో ఏ కంట్రీలో కూడా 3 digit ఫిగర్ రాలేదు, మన దగ్గర మాత్రమే వచ్చారు, రైట్. అది రిమార్క్. అంటే ఇక్కడ రీజన్ ఉంటుంది ఒకటి. రీజన్ ఏంటంటే ఏదైనా బాడీ మనకి సపోర్ట్ చేయనప్పుడు మనం ఒక్కొక్కసారి తీసుకుంటాం, అవి కొన్నిసార్లు మనకి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు కొన్ని డ్రగ్స్లో మనకి లైక్ పారాసిటమాల్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, లేదా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానీ ఏదైనా వాడాల్సి వస్తుంది. అందుకే అథ్లెట్స్ ఏం చేస్తారంటే మ్యాక్సిమం స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఫిజియోథెరపీ మీదే డిపెండ్ అవుతారు, మెడికేషన్స్ మ్యాక్సిమం తీసుకోరు వాళ్ళు. అందుకే మీకు స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు గేమ్స్ కాదు, గేమ్స్ అంటే మళ్ళీ ఇండోర్ అవుతుంది మళ్ళీ, ఓకే. ఇండోర్ అంటే కూర్చుని ఆడేవిలో గేమ్స్ అవుతాయి, క్యారమ్ బోర్డు, అష్టాచమ్మ, ఇవన్నీ కూడా గేమ్ అవుతుంది. స్పోర్ట్స్ అంటే రన్నింగ్ కానీ లైక్ ఇలా ఉన్న ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నది, సింపుల్గా చెప్పాలంటే. సో స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఏదైనా క్రాంప్ ఇది వచ్చినప్పుడు ఫిజియో వస్తాడు గ్రౌండ్లోకి, వాడు మనకి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చేయచ్చు, 5 minutes తగ్గిపోతుంది, కానీ ఇవ్వడు, స్ప్రే చేస్తారు, ఓల్నీ స్ప్రే అలాంటివి స్ప్రే చేస్తారు. తర్వాత మనకి హాట్ ప్యాక్ పెడతారు, ఇమ్మీడియట్గా తగిలితే కోల్డ్ ప్యాక్ పెట్టాలి, 48 hours తర్వాత హాట్ ప్యాక్ పెట్టాలి, ఓకే. ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి, అలా ఫాలో అవుతారు. సో ఎనీవేస్ ఇక్కడ తీసుకుంటే రిపోర్ట్ రిలీజ్డ్ బై వాడా, ఓకే, వాడా హెడ్ క్వార్టర్స్, ఓకే. 260 Indian athletes tested positive. India topped in the list for the 3rd consecutive year. No other country had violations in triple digits. Okay na? Right? France 91, Russia 76, China 43. Okay, ఇవి మనకు ఉన్నటువంటివి, రైట్. Important 2026 BRICS summit is set to be hosted by India. So last year Brazil మనకి హ్యాండ్ ఓవర్ చేసింది. So Brazil handed over 18th BRICS presidency to India. India will serve as the rotating chair. Original members BRIC, later South Africa added. నిన్న కూడా మనం డిస్కస్ చేసాము, విల్ ఆఫ్ పీస్ మనకి డిఫెన్స్ ఎక్సైజ్ బ్రిక్స్, ఓకే. సౌత్ ఆఫ్రికాలో జరుగుతోంది కదా, ఓకే, రైట్. నో పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్, రొటేటింగ్ ప్రెసిడెన్సీ. ఇక్కడ ఏంటంటే ఓకే, ఇది పక్కన పెట్టండి, మనకి బ్రిక్స్ ఒక నేవల్ ఎక్సైజ్ని హోస్ట్ చేసాయి. ఎక్సైజ్ పేరు ఏంటది?
విల్ ఫర్ పీస్. ఓకే, విల్ ఫర్ పీస్. దీన్ని ఇండియా అవాయిడ్ చేసింది, మేము పార్టిసిపేట్ చేయమన్నారు. ఎందుకంటే బ్రిక్స్ ఈజ్ ఎ సోషియో ఎకనామిక్ ఫోరం. వై యు ఆర్ ఎంకరేజింగ్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ లైక్ నేటో? వాట్ ఇస్ ద పాయింట్? వీ డోంట్ వాంట్ టు జాయిన్ చెప్పేసింది. హౌఎవర్ మనకు క్వశ్చన్ అడిగితే ఇది విల్ ఫర్ పీస్ ఎవరు ఆర్గనైజ్ చేశారు అని అంటే ఎక్కడ అంటే చాలు మన లెవెల్కి అది సరిపోతుంది ఇనిషియల్గా. ఓకే రైట్. సో ఇక్కడ బ్రిక్స్ బ్యాంక్ ఏంటి అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. బ్రిక్స్ బ్యాంక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దీనికే మనకి ఒక టెర్మినాలజీ ఉంటుంది, కంటింజెన్సీ రిజర్వ్ అరేంజ్మెంట్, సిఆర్ఏ, దట్ ఈస్ రిలేటెడ్ టు బ్రిక్స్. ఓకేనా. లైక్ బ్రిక్స్ బ్యాంక్ పర్పస్ ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ బ్రిక్స్ బ్యాంక్ అంటే ఎన్డీబీ, వరల్డ్ బ్యాంక్ కి కౌంటర్గా తీసుకొచ్చారు. వరల్డ్ బ్యాంక్ మొత్తం వెస్టర్న్ డామినేషన్. నిన్న మీకు ట్రంప్ స్టోరీ చెప్పాను కదా, ఐఎంఎఫ్ పాకిస్తాన్ ట్రాంగిల్ లవ్ స్టోరీ. సో అక్కడ యుఎస్ డామినేషన్ ఉంది, మనం ఎందుకు పెట్టుకోకూడదు ఓన్గా, మనమే పెట్టుకుందాం, ఎన్డీబీ అలా వచ్చింది మనకి. ఓకేనా రైట్, క్లియర్. Operation Hawk Eye Strike. US and Jordan carried out joint military operation named Operation Hawk Eye Strike. The operation took place in Syria. Okay. So ఇక్కడ మనకి Operation Hawk Eye ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడ, దట్స్ ఇట్. ఓకేనా చాలు. లేదా విచ్ కంట్రీ లాంచ్ అంటారు అంతే. నెక్స్ట్, సెట్టింగ్ అప్ 5 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఇక్కడ మనకి వెరీ 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 ఇంపార్టెంట్, సెట్టింగ్ అప్ ఆఫ్ 5 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ రీసెంట్గా మనకి ఎస్టాబ్లిష్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ. సో ఎక్కడెక్కడ 5 సెంటర్స్ని ఏర్పాటు చేశారు విల్ బి ద క్వశ్చన్. సో పర్పస్ ఏంటి అని అంటే సింపుల్, స్కిల్ డెవలప్మెంట్ అంతే, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయబిలిటీ. ఈ 5 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పర్పస్ ఏంటి అని అడిగినప్పుడు ఆన్సర్ వచ్చరికి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ. సో ప్రపోజ్ లొకేషన్స్ ఎక్కడెక్కడ మనకి భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, కాన్పూర్, లుధియానా. సో ఇక్కడ మనకి 5 సెంటర్స్ ఆఫ్ లొకేషన్ ఫర్ పిఎం సేతు. పిఎం సేతు అంటే స్కిల్లింగ్, ఎంప్లాయబిలిటీ, ఐటీఐస్ రైట్. ఇందులో భాగంగా మనకి ఫస్ట్ భువనేశ్వర్, సెకండ్ చెన్నై, ఓకే, థర్డ్ వచ్చేసరికి మనకి మన దగ్గర హైదరాబాద్, మా ఊరు ఎంత గ్రేట్లే కానీ, కాన్పూర్, లుధియానా. 2 నార్త్, 2 సెంట్రల్, 1 సౌత్. తెలంగాణ కూడా సౌతే కాబట్టి 2 సౌత్, 1 సెంట్రల్, ఒడిస్సా రైట్. సో ఒడిస్సా సౌత్ ఇండియాలోకి రాదు. ఓకే, సో ఏంటంటే భువనేశ్వర్, చెన్నై అంటే టెక్నికల్గా మాట్లాడితే సౌతే, ఎందుకంటే వింధ్యా మౌంటైన్స్ కింద సౌత్ ఇండియా కదా అట్లా, బట్ అది వాళ్ళది కల్చర్ అంతా డిఫరెంట్ ఉంటుంది, సౌత్ కల్చర్ కాదు. ఓకే, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, కాన్పూర్, లుధియానా. గాట్ ఇట్ మై డియర్. సో దీస్ ఆర్ ద 5 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్. Also, skill labs are set up in Jawahar Navodaya Vidyalayas, Ekalavya residential schools to provide vocational training. ఇది ఇగ్నోర్ చేయొచ్చు, బట్ ఇది చాలా ఎక్స్పెక్టెడ్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సెట్టింగ్ అప్ ఆఫ్ 5 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్. ఇండియాస్ ఫస్ట్ టేబుల్ టాప్ రెడ్ రోడ్ మేకింగ్, తెలుసు కదా. వైల్డ్ లైఫ్ కారిడార్లో మనకి వెహికల్ స్పీడ్కి, యానిమల్స్కి సిగ్నల్ ఇవ్వడానికి మనకి దీన్ని తీసుకొచ్చారు. సో ఫస్ట్ యూజ్ ఆన్ ఇండియన్ నేషనల్ హైవే. సో ఇక్కడ మనకు తీసుకున్నట్టయితే ఎక్కడా గుర్తుపెట్టుకోండి, మన లెవెల్కి వచ్చే క్వశ్చన్ అదే. ఇండియాస్ ఫస్ట్ టేబుల్ టాప్ రెడ్ మార్కింగ్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ఏ హైవే పాసింగ్ త్రూ వీరంగా, ఓకే, వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్. చాలా సరిపోతుంది. ఓకే, ఇంకా థిక్నెస్ 5 mm, జస్ట్ అవి చూసుకోండి చాలు మనకి. నెక్స్ట్, కౌండిన్యా, ఇండియాస్ నేవల్ సెయిలింగ్ వెజల్, ఐఎన్ఎస్వి కౌండిన్యా, ట్రెడిషనల్ స్టిచ్డ్ షిప్. అంటే మనకి విషయం ఏంటంటే అజంతా కేవ్స్లో ఈ షిప్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. లాంగ్ ఎగో దే యూస్ టు స్టిచ్ ద షిప్స్ అండ్ దే యూస్ టు ట్రావెల్ ఓవర్ సీస్. మరి వాళ్ళు అలా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇంత టెక్నాలజీలో మనం ఎందుకు వెళ్ళలేము, మనం కూడా తయారు చేద్దాం అని చెప్పి ఆ పెయింటింగ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఐఎన్ఎస్వి కౌండిన్యా మనకి తీసుకొచ్చారు. ఏంటిది? ట్రెడిషనల్ స్టిచ్ షిప్. సింపుల్ క్వశ్చన్ మనకు అడిగేది ఒకటే,
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ట్రెడిషనల్ స్టిచ్డ్ షిప్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? మ్యాక్సిమం 90% ఇక్కడే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2, ఎక్కడి నుంచి ఎక్కడికి? నేవల్ బేస్ కార్వర్ టు పోర్బందర్. క్రూ ఇది అక్కర్లేదు. సేల్ ఫ్రమ్ పోర్బందర్ టు ఒమన్. ఓకేనా, చాలు సరిపోతుంది. ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అజంతా కేవ్స్. ఓకే, చూసుకోండి ఒకసారి. సో కేరళ ఆర్టిస్టులు న్యాచురల్ మెటీరియల్స్ తోటి తీసుకొచ్చారు. అజంతా కేవ్స్ ఏ స్టేట్లో ఉన్నాయి? మధ్యప్రదేశ్. వెరీ గుడ్. మరి మహారాష్ట్రలో? ఇట్స్ ఓకే, మిస్టేక్స్ ఆర్ కామన్. ఓకే, అవుతా ఉంటాయి మిస్టేక్స్. మరి నిన్న నేను షట్ డౌన్ అన్నప్పుడు మీరు చదవలేదా, నవ్వలేదా? మరి అందుకే టీచర్ని తింటే టీచర్ అవుతారు. మేము టీచర్ని తింటే టీచర్ అయ్యాను మరి. ఎనీవేస్, ఓకే, ఒకసారి చూసుకున్నామా? ఎల్లోరా, అజంతా కేవ్స్. సో ఇక్కడ అజంతా కేవ్స్ కనుక చూస్తే ఎల్లోరా కేవ్స్ సెక్యులర్ అని గుర్తుపెట్టుకోండి. స్టాటిక్ జీకే రెండిటికి యునెస్కో ఉంది, నో డౌట్. ఓకే, అజంతా డెడికేటెడ్ టు బుద్ధిజం. ఓకే, ఇందులో పెయింటింగ్స్లో ఇందాక మనం చూసింది మోస్ట్ ఇంపార్టెంట్ పెయింటింగ్ గౌతమ్ బుద్ధ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పద్మపాణి. హీఈస్ హోల్డింగ్ ద లోటస్. అండ్ ఈ పద్మపాణి పేరుతో వచ్చిన అవార్డే నిన్న ఇళయరాజా గారికి ఇచ్చారు. గుర్తుందా? ఇళయరాజాకి పద్మపాణి అవార్డు ఇచ్చారు, రైట్? సో ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. సో ఈ పాయింట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? పద్మపాణి అవార్డు ఎవరికి ఇచ్చారంటే మ్యూజిక్ ఇళయరాజాకి ఇచ్చారు, ఇళయరాజా గారికి ఇచ్చారు. నెక్స్ట్ ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్ కౌండిన్యా స్టిచ్డ్ షిప్, రైట్? సో ఎక్కడికి వెళ్తామని చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ మనకి వచ్చిన కంట్రీ ఏది? ఓమన్. ఓమన్ తోటి మేజర్ 4 MOUs ఏంటి అని అంటే కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్ ఒకటి, మిలెట్స్ ఒకటి, తర్వాత మనకి మెరైన్ విజన్ డాక్యుమెంట్ ఒకటి, హెరిటేజ్ మ్యూజియం లోతల్ దగ్గర మెరైన్ మ్యూజియం. ఓకేనా, ఇవి మేజర్. మిగతా ఇంకంతా కూడా నార్మల్, రైట్? నెక్స్ట్ శాంతి బిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు మాత్రం ఫుల్ ఫామ్ అడిగి ఆపేస్తాడు. దాని మీద అనాలిసిస్ చేయండి, రిపోర్ట్ చేయండి, పీపీటీ ప్రెజెంటేషన్ చేయండి అని అడగడు. ఓకే, అప్రూవ్డ్ బై యూనియన్ క్యాబినెట్. శాంతి ఫుల్ ఫామ్ సస్టైనబుల్ హార్నెసింగ్ అడ్వాన్స్మెంట్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సింపుల్గా చెప్పాలంటే న్యూక్లియర్లో ఎఫ్డిఐస్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్కి దీనికి ప్లాన్ చేస్తున్నారు, అంతే. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బిల్ దట్ అలౌస్ ప్రైవేట్ సెక్టర్ ఇన్ ద న్యూక్లియర్ సెక్టర్ ఇన్ ఇండియా అని అడుగుతారు. ఆన్సర్ ఇస్ శాంతి బిల్. ఓకే, ఎయిమ్స్ టు మోడర్నైజ్ న్యూక్లియర్ గవర్నెన్స్ అవసరం లేదు, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అక్కర్లేదు, రైట్? స్టాటిక్ జీకే చూసుకోండి. ఏ న్యూక్లియర్ ప్లాంట్ ఎక్కడుంది? తారాపూర్, కాక్రాపర్, రావట్భాటా, కైగా, కాలప్పకం, కుండంకులం. రష్యా గుర్తుందా? ఫ్యూయల్. నరోరా, గోరఖ్పూర్. సో ఇది మనకి చాలా క్రూషియల్. ఓకేనమ్మా, మగప్ చేసుకోండి. CSIR IICT scientist gets IEE Young Engineer Award. సో వినీత్ అనియా, ఓకే, సో యంగ్ సైంటిస్ట్ అవార్డు తీసుకొచ్చారు. ఓకే, గెలిచారు. ఒకసారి చూసుకోండి, అంత ఇంపార్టెంట్ కదా, జస్ట్ ఒకసారి పాసింగ్ రిఫరెన్స్ తీసుకోండి. వినీత్ అనియా, CSIR IICT సైంటిస్ట్ అవార్డ్. ఫోర్టీయత్ నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్. రైట్, ఇంత అవసరం లేదు మీకు అడగారు. వెరీ ఇంపార్టెంట్. అపాయింట్మెంట్స్ కేటగిరీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రాజ్ కుమార్ గోయల్. అపాయింట్మెంట్స్ కేటగిరీలో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి అన్నా హజారే గారి ఎఫర్ట్స్ వల్ల రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 తీసుకొచ్చారు. సో దీనివల్ల విత్ దిస్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్. సో హూ ప్రొవైడ్స్ దిస్ ఇన్ఫర్మేషన్ అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. రాజ్ కుమార్ గోయల్, ఫార్మర్ IAS ఆఫీసర్, టుక్ ఓత్ యాజ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. ఓత్ అడ్మినిస్టర్డ్ బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ఓకేనా, రైట్. ప్రెసెంట్ కమిషనర్స్ ఎవరున్నారో చూసుకోండి. జస్ట్ ఒకసారి న్యూ అపాయింటీస్ పేర్లు మీకు అడగరు, ఇంత డెప్త్కి వెళ్ళడు. స్టిల్ టైం ఉంటే చూసుకోండి, అదర్వైజ్ లీవ్ ఇట్. అందులో ఒక పేరు మిస్ అయినా నెగిటివ్ స్కోర్ వెళ్తుంది మనకి. రాజ్ కుమార్ గోయల్ పేరు గుర్తుపెట్టుకోండి చాలు, టైం ఉంటే గుర్తుపెట్టుకోండి. ఓకే, అశుతోష్ గాని, స్వాగత్ దాస్, సుధారాణి, PR రమేష్, ఖుష్వంత్ సింగ్, జయవర్మ, ఓకే, జయవర్మ సిన్హా, సంజీవ్ కుమార్ జిందల్, రైట్. Central Information Commission constituted under RTA Act of 2005.
కమిషన్ కెన్ హ్యావ్ అప్ టు 10 మెంబర్స్. ఫర్ ద ఫస్ట్ టైం ఫుల్ ప్యానల్ మనకి ఇక్కడ రిక్రూట్ చేశారు, రైట్? సో ఒకసారి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఉంది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, రాష్ట్రపతి భవన్ డిస్ప్లేస్ పోర్ట్రేట్స్ ఆఫ్ ఆల్ 21 పరమ్వీర్ చక్ర అవార్డ్స్. నెంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విచ్ భవన్, హౌ మెనీ, విచ్ అవార్డ్, హెడ్లైన్స్ నుంచే గుర్తుపెట్టుకోండి. 3 క్వశ్చన్స్ ఓన్లీ ఫ్రమ్ హెడ్లైన్స్. అడగచ్చు, పిఎంఓ అడగచ్చు, ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ అని అడగచ్చు, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి క్వశ్చన్ అడగండి, లేదా న్యూ పార్లమెంట్ బిల్డింగ్ అడగచ్చు. ఓకే, నెక్స్ట్ విచ్ అవార్డ్ అడగచ్చు. ఓకే, మేబీ భారతరత్న ఇవ్వచ్చు ఆప్షన్స్లో మీకు, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్, అది కూడా 2 డిజిట్లోనే ఉన్నారు మనకి ఓవరాల్గా. పద్మభూషణ్, విభూషణ్ ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, సో 21 పరమ్వీర్ చక్ర అవార్డీస్, రైట్? సో ఎవరిని రీప్లేస్ చేస్తున్నారు? ప్రీవియస్లీ దట్ ఈస్ హౌస్ ఫర్ 96 బ్రిటిష్ ఏడీసీస్. వాళ్ళు ఇప్పుడు అవసరం లేదు మనకి, తీసేసి వాళ్ళ ప్లేస్లో మనకి పరమ్వీర్ చక్ర అవార్డీస్ని ఇక్కడ మనకి పెడుతున్నారు, రైట్? సో ప్రైమ్ మినిస్టర్ ద్రౌపది ముర్ముజీ ఇనాగ్రేటెడ్ పరమ్వీర్ దిర్గా గ్యాలరీ. సో ఇక్కడ పరమ్వీర్ దిర్గా గ్యాలరీ ఇనాగ్రేటెడ్ బై హూమ్, వేర్? ఓకే, ప్రెసిడెంట్. ఓకే, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముజీ ఇనాగ్రేటెడ్ పరమ్వీర్ దిర్గా గ్యాలరీ, వేర్ అని అడగచ్చు. హూ ఇనాగ్రేటెడ్ కూడా అడగచ్చు. నెక్స్ట్, హైయెస్ట్ ఇండియాస్ మిలిటరీ ఆనర్. ఓకే, నెక్స్ట్, డీకాలనైజేషన్ ఇనిషియేటివ్స్, అంటే బ్రిటిష్ని మనం ఎలిమినేట్ చేసుకుని వాళ్ళ ఫుట్ ప్రింట్స్ని కానీ వాళ్ళ ఫ్లేవర్ని కానీ రిమూవ్ చేయడానికి మనం ఏమేం చేసాము? ఇండియన్ నేవీ లోగో చేంజ్ చేసాం, లోగో అనకూడదు ఎన్సైన్ అనాలి, చేంజ్ చేసాము. నెక్స్ట్, రాజ్పథ్ రీనేమ్డ్ కర్తవ్యపథ్. ఇండియన్ నేవీ రిమూవ్ సెయింట్ జార్జ్ క్రాస్ ఫ్రమ్ ఇట్స్ ఎన్సైన్, చెప్పాను కదా సింబల్ నుంచి. సో ప్రీవియస్గా మనకి ఇలా సింబల్ ఉండేది, దాన్ని రిమూవ్ చేశారు. రిమూవ్ చేసి దాని ప్లేస్లో మనకి ఛత్రపతి శివాజీ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ, ఓకే, దాంట్లోంచి కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నారు. ప్లస్ రాస్ ఐలాండ్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ సుభాష్ చంద్ర బోస్ ద్వీప్. నీల్ ఐలాండ్ షహీద్ ద్వీప్. హ్యావ్లాక్ ఐలాండ్ స్వరాజ్ ద్వీప్. పోర్ట్ బ్లేర్ శ్రీ విజయపురం. ఓకే, లాస్ట్ ఇయర్ ఏఎల్పీలో అడిగిన క్వశ్చన్ అది, శ్రీ విజయపురం. రన్. ఓకే, సో క్లియర్. ఒకసారి రీక్యాప్ చేద్దాం. సో హెడ్లైన్స్, దీంట్లో నుంచి మీకు ఫోకస్ చేయాల్సింది 1, 2 అంతే. సో స్ట్రైట్ అవే క్వశ్చన్ డైరెక్ట్గా పడుతుంది ఇక్కడ మనకి. ఇండియన్ ఆర్మీ రిసీవ్స్ ఫైనల్ బ్యాచ్ ఆఫ్ అపాచీ హెలికాప్టర్స్. సో ఇక్కడ మనకి 64E అపాచీ హెలికాప్టర్స్ జోధ్పూర్లో దీన్ని మనకి బేస్ చేసినట్టుగా తెలుస్తోంది. 3 క్వశ్చన్స్ అడుగుతారు మనకి. జనరల్గా అపాచీ హెలికాప్టర్స్ మనకి ఎయిర్ ఫోర్స్ అని అనుకుంటారు, బట్ ఇచ్చింది ఎవరికి ఇక్కడ కదా, కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్. సెకండ్, ఏ కంట్రీ? ఆప్షన్లో ఫ్రాన్స్, రష్యా, ఇజ్రాయెల్ ఇవ్వచ్చు. ఓకే, ఎందుకంటే డిఫెన్స్ పార్ట్నర్స్ కదా, యుఎస్. నెక్స్ట్ మనకి మోడల్ అడిగితే అడగచ్చు, లేకపోతే లేదు. ఎక్కడ బేస్ చేశారని అడగచ్చు. ఓకే, రైట్, ఎక్కడ బేస్ చేశారు అడిగితే సరిపోతుంది. సింపుల్ 3 పాయింట్స్ అంతే, ఎక్కువ వద్దు మనకి. ఓన్లీ 3 పాయింట్స్ తోటి వీ కెన్ కన్క్లూజ్ దిస్ ఆర్టికల్. లిథియం రిఫైనరీ ఇన్ తెలంగాణ, జస్ట్ ఇది చూసుకోండి చాలు. 1 సెకండ్. సింగరేణి, ఆల్ట్మినాలి ఫర్ బ్యాటరీ గ్రేడ్ లిథియం ఇన్ రిఫైనరీ ఇన్ తెలంగాణ. ఎవరు పార్టీస్, వేర్, పర్పస్, ఓన్లీ ఫ్రమ్ హెడ్లైన్స్, వేరే దేదొద్దు. సింగరేణి, ఆల్ట్మిన్, అలై, అలై అంటే కొలాబరేట్ అయ్యారు, లైక్ అలైడ్, అలై, అలీ ఇలా తీసుకుంటారు కదా. అలీ ఫర్ బ్యాటరీ గ్రేడ్ లిథియం రిఫైనరీ ఇన్ తెలంగాణ. లిథియం ఇస్ క్రిటికల్ మినరల్, 30 క్రిటికల్ మినరల్స్ అదొకటి ఉంది, అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ బ్యాటరీస్. ఓకే, స్టోరేజ్ బ్యాటరీస్, రైట్. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకి ఇండియాస్ ఫస్ట్ లార్జ్ స్కేల్ బ్యాటరీ గ్రేడ్ లిథియం, అందువల్ల ఇంపార్టెంట్. ఓకే, సో సింగరేణి కాలరీస్ కంపెనీ signed MOU with Altmin, India's first large scale battery grade lithium refinery. Investment value 2250, operations by 2027. National mission on natural farming. Which country declared, which state declared free from organic farming state? Organic farming state, Sikkim. Organic Fest Meghalaya, Organic Week. Okay,
సో నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ 2024 అప్రూవ్డ్ బై యూనియన్ క్యాబినెట్. టోటల్ బడ్జెట్ ఎంత మనకి 2481. సో ఇక్కడ చూసుకోండి టిల్ 15th పీరియడ్ వరకు, అంటే స్కీమ్ ఎక్స్టెన్షన్ ఎప్పటి వరకు, అప్ టు మార్చ్ 2026 మనకి ఇప్పటిదాకా ఉంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఒకసారి చూసుకోండి. 2016 సిక్కిం వాజ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్. ఓకే రైట్. సో నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ was approved by cabinet last year, 24, to promote natural farming. So total budget was 2481. In that central share is 1584 crores, state share is 897 crores. Okay, done. సహకార్ సారథి మనం చెప్పాను కదా మీకు, టు డిజిటైజ్. ఓకే, మనకి రూరల్ బ్యాంక్స్కి, రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని మనకి స్ట్రీమ్ లైన్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. సో సహకార్ సారథి, సహకార్ సారథి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. రైట్, క్లియర్. రైట్, ఎయిమ్ టు హెల్ప్ ఆర్సీబీ ప్రొవైడ్ మోడర్న్ బ్యాంకింగ్ సర్వీసెస్. ఓకే, ఆథరైజ్ క్యాపిటల్ 1000 crores. జస్ట్ చూసుకోండి ఇక్కడ మనకి సింపుల్ పిఐబిలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్, వెరీ సింపుల్. సహకార్ సారథి ఓకే has been set up to enable rural cooperative banks. Purpose ఏంటి? To provide modern banking services. 2 questions ఇక్కడ పడతాయి. Name of the project, purpose, target. అయిపోయింది ఇక్కడ మనకి. ఆర్బీఐ సర్కిల్లోకి తీసుకోవచ్చు. When it was established 25. నెక్స్ట్ ఆథరైజ్ క్యాపిటల్ ఎంత? 1000 crores. షేర్ హోల్డర్స్ ఎవరు? ఓకే, కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకే, సో కోఆపరేటివ్ బ్యాంక్స్ 33.33% ఈచ్. డన్. ఓకేనా? 1-liner క్వశ్చన్స్ చూసుకోండి. ఎయిమ్స్ ఢిల్లీలో లాంచ్ చేశారు. ఏం అవసరం లేదు మనకి. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఇండియాస్ ఫస్ట్ కాబట్టి ఇంపార్టెంట్. ఇందులో మీరు హెడ్లైన్స్ చూసుకోండి, వేరేది ఏమొద్దు. 1-liners. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ ఓకే లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ AI driven community screening program for diabetic retinopathy. Diabetic retinopathy ఇక్కడ మనకి దీనికి సంబంధించి ఇచ్చారు. రెటినా అంటే ఏంటి? కిడ్నీసే కదా. గుడ్, బతికించారు. అదే లేకపోతే ఇది మనకి ప్రాబ్లం అయ్యేది. ఓకేనా? డయాలిసిస్ అయితే కిడ్నీ కదా, డయాలిసిస్ కిడ్నీకే. బాగా చదువుకొని ఇదే ప్రాబ్లం అవుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతా. డయాలిసిస్ కిడ్నీస్ చేస్తారు. నెఫ్రాన్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. ఆఫ్థమాలజీ ఓకే మనకి స్టడీ ఆఫ్ ఐస్. ఓకేనా, ఆఫ్థమాలజీ. రైట్. సో ఇక్కడ మనకి సింపుల్ ఐకి సంబంధించింది. సో దీంట్లో మనకి 2 questions. ఇక్కడ మనకి AFMS లాంచ్ ఇండియాస్ ఫస్ట్ AI డ్రివెన్ కమ్యూనిటీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఫర్ డయాబెటిక్ రెటినోపతి. ఓకే, ఎక్కడ లాంచ్ చేశారంటే ఢిల్లీలో లాంచ్ చేశారు. సరిపోయింది. ఓకేనా? నెక్స్ట్ మధునేత్ర సైన్స్ అండ్ టెక్నాలజీ. మధునేత్ర AI ఈజ్ AI బేస్డ్ వెబ్ టూల్ డెవలప్డ్ బై ఎయిమ్స్. ఎయిమ్స్ డెవలప్ చేసింది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. డన్. ప్రాబ్లం ఇంకేం లేదు, క్లియర్ ఇక్కడికి. డన్. ఇంకా అన్ని కవర్ చేసిన ఇష్యూ ఏం లేదు. రైట్. PM దక్ష్ స్కీమ్ ఇంపార్టెంట్. స్కీమ్స్లో భాగంగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ PM దక్ష్ స్కీమ్. PM దక్ష్ ఈజ్ ఏ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. ఫుల్ ఫామ్ ఏంటి ఇక్కడ? ప్రధాన్ మంత్రి దక్షత और కుశలత సంపన్న హితాగ్రహి. ఫుల్ ఫామ్ విచ్ మినిస్ట్రీ? సోషల్ జస్టిస్. ఎప్పుడు లాంచ్ చేశారు? బట్ ఇట్ ఈస్ ఇన్ న్యూస్ బికాస్ మనకి రీసెంట్గా పార్లమెంట్లో డిస్కషన్స్లో అడిగారు కాబట్టి న్యూస్లోకి వచ్చింది. సో ఫస్ట్ డ్యూరేషన్ ఏంటి? ఏజ్ క్రైటీరియా ఏంటి స్కీమ్కి? 18 to 45 వాళ్ళకి ఎలిజిబిలిటీ. ఏం చేస్తారు దీంట్లో? వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి ఏం చేస్తారు ఇక్కడ వీళ్ళు? స్కిల్ డెవలప్మెంట్. సో PM దక్ష్ ఫుల్ ఫామ్. ఓకే, నెక్స్ట్ మినిస్ట్రీ సోషల్ జస్టిస్ లాంచ్ 2021. 18 to 45 years ఏజ్లో ఉన్న వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇస్తారు. అందరికీ ఇస్తారా? కాదు. ఎవరికి ఇస్తారు? వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఎవరున్నారు ఇక్కడ చూద్దాం. సో టార్గెట్ ఇక్కడ ఎవరికి చేశారు? SC OBC. దీంట్లో STs ఉండరు.
ఎస్టీస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉన్నారు ఇందులో. దానికంటే వాళ్ళు డీనోటిఫైడ్ నొమాడిక్ని తీసుకున్నారు, షెడ్యూల్ ట్రైబ్స్ లేదు. ఎందుకంటే నేను 1-2 సార్లు చెక్ చేశాను, ఈవెన్ పిఐబి కూడా చూశాను వాళ్ళు లేకుండా ఎలా ఇచ్చారు స్కీమ్ అనేసి. బట్ ఇఫ్ యూ సీ ద పిఐబి ఇన్ఫర్మేషన్ చూడండి ఎవరెవరు ఉన్నారో. నా వేస్ట్ స్పీకర్స్ ఎంపానల్ ఎవరెవరికి ఇస్తారు ఇక్కడ చూడండి. నేషనల్ షెడ్యూల్ కాస్ట్ వచ్చిందా, బ్యాక్వర్డ్ క్లాస్ వచ్చిందా, రైట్. సఫాయి కర్మచారీస్ వచ్చారా, రైట్, వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు వచ్చారు మనకి ఓవరాల్గా. సో షెడ్యూల్ ట్రైబ్స్ క్లియర్ దీంట్లో మనకి. దీంట్లో ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ లైన్లోనే మీరు చూడొచ్చు, ఇచ్చారా, క్లియర్, చాలా క్లియర్గా ఇక్కడ మనం పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు. డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని ఇచ్చారు కానీ షెడ్యూల్ ట్రైబ్స్ అనేది ఇవ్వలేదు. ఓకే, సో ఎస్సీ ఓబీసీ అంటే మోస్ట్ వాళ్ళు ఫారెస్ట్లో ఉంటారని ఫారెస్ట్ హ్యాబిటేషన్స్ అని కానీ ఇవ్వకపోయి ఉండొచ్చు అని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, డీనోటిఫైడ్, నొమాడిక్, సెమీ నొమాడిక్. ఓకే, కాంబినేషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ప్లస్ స్కిల్ డెవలప్మెంట్. నెక్స్ట్, సో పిఎం దక్ష్ స్కీమ్ ఫుల్ ఫామ్, మినిస్ట్రీ, క్రైటీరియా. అటల్ పెన్షన్ యోజన లాస్ట్ టైం మనకి ఏజ్ క్రైటీరియా అడిగారు, గుర్తుందా, ఏజ్ క్రైటీరియా. ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ ఫ్రేమ్ చేయొచ్చు. సభా సార్ ఏఐ టూల్ ఫర్ పంచాయత్ మీటింగ్స్. ఓకే, సభా సార్ ఏఐ టూల్ ఫర్ పంచాయత్ మీటింగ్స్. The Ministry of Panchayat Raj launched Sabha SAR on 14th August 2025. సింపుల్గా చెప్పాలంటే ఆల్రెడీ మీకు ఈ క్వశ్చన్ ఒకసారి ఎగ్జామ్లో పడింది రీసెంట్గా. సభా సార్ అనేది పంచాయత్లో జరిగినటువంటి మీటింగ్స్ మినిట్స్ని వీటిని డిస్కస్ చేయడానికి మనకి ఈ టూల్ని యూజ్ చేస్తారు, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి. ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ లాంచ్డ్ సభా సార్ ఏఐ బేస్డ్ వాయిస్ టు టెక్స్ట్ మీటింగ్ సమ్మరైజేషన్ టూల్. ఓకే, సో రూరల్ డెవలప్మెంట్కి వాడతారు. విచ్ మినిస్ట్రీ పర్పస్ ఏంటి చూసుకోండి. పంచాయత్ మీటింగ్స్, డిజిటల్ గవర్నెన్స్ని ప్రమోట్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం కాన్ఫెడ్ విత్ 2 ప్రెస్టీజియస్ నేషనల్ అవార్డ్స్. ఏంటవి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హర్ఘర్ మ్యూజియం వస్తుంది. అవార్డ్స్ ఏంటో చూసుకోండి. హర్ఘర్ మ్యూజియం, వేస్ట్ టు ఆర్ట్ పబ్లికేషన్. ఓకే, సో National Council of Science Museums conferred with 2 prestigious national awards, one for the Har Ghar Museum initiative and another for the Waste to Art publication. Okay, so ikkada ganaka chusukunte Har Ghar Museum initiative, Waste to Art publication category, rendu categories lo manaki awards icharu. Next, skip avandi, important em kaadu, just one liner chuskoni chalu. India's telecom exports register 72% growth, rising from 10,000 crore to 18,406 crore. ఓకే, జస్ట్ సరిపోతుంది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇండియా టు హ్యావ్ 100 crore 5G సబ్స్క్రైబర్స్ బై 2030. ఓకే, సో 2 పాయింట్స్ చాలు, ఇంకా మిగతాది ఏది అవసరం లేదు. మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ జ్యోతిరాదిత్య సింధియా. ఓకే, నెక్స్ట్ అవసరం లేదు, జస్ట్ పాసింగ్ రిఫరెన్స్ తీసుకోండి. నేషనల్ వర్క్షాప్ ఆన్ ప్రాజెక్ట్ మౌసం జనరల్గా రీసెంట్గా జరిగింది అది మనకి. ఓకే, సో ఐలాండ్స్ ఆర్ ద క్రాస్ రోడ్స్ ఆఫ్ మ్యారిటైమ్ నెట్వర్క్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది, అవసరం లేదు. ఫోకస్ ఆన్ కల్చర్. ఆ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రెసిలియన్స్ ఇండెక్స్, సో రిలీజ్డ్ బై హెన్లీ అండ్ పార్ట్నర్స్, మెజర్స్ కంట్రీస్ ఎబిలిటీస్ టు హ్యాండిల్ జియో పొలిటికల్ రిస్క్ అండి. మనకు అవసరం లేదు, ఫస్ట్ 2 పాయింట్స్ చూసుకోండి, ఇవి చాలు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రెసిలియన్స్ ఇండెక్స్ 2025, రైట్. నెక్స్ట్, ర్యాంకింగ్స్ మనకు కావాలి. వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్? ఇండియాస్ ర్యాంక్ 104. టాప్ కంట్రీ ఓన్లీ ఏషియన్ కంట్రీ, టాప్ 10 చాలు, సరిపోతుంది మనకి. ఓకేనా, సో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు డావోస్ సమ్మిట్ జరుగుతోంది స్విట్జర్లాండ్లో. మీరు 3 కంట్రీస్ ఉన్నాయి అక్కడ, సుడాన్, పాకిస్తాన్, ఇండియా. యు ఆర్ ద ఇన్వెస్టర్స్. ఏ కంట్రీ ఇన్వెస్ట్ చేస్తారంటే ఇండియా ప్రిఫర్ చేస్తారు. అంటే మన కంట్రీ అని కాదు, వార్స్ లేవు, టెర్రరిజం లేదు, బిజినెస్ అనేది పీస్ఫుల్గా అవుతుంది, స్కిల్డ్ లేబర్ ఉన్నారు, గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. ఓకే, ఈ పాయింట్లో తీసుకుంటారు. అలాగా
ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడంలో కంట్రీస్ ర్యాంకింగ్ అనమాట ఇవన్నీ కూడా సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రెసిలియన్స్ ఇండెక్స్ 2025. అందుకే ఏ కంట్రీ లాస్ట్లో ఉంది ఇక్కడ? ఓకే, అది రీజన్ అనమాట. రైట్, టాప్ 3 గుర్తుపెట్టుకోండి: స్విట్జర్లాండ్, డెన్మార్క్, నార్వే. అన్నీ వస్తాయి, టాప్ 3 చాలు మనకి. నెక్స్ట్, ఐసీజీ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సార్దాక్ మేక్స్ ఫస్ట్ పోర్ట్ కాల్ అట్ ఇరాన్స్ చాబహార్ పోర్ట్. 1 లైనర్ చాలు, వేరే ఏ నాన్ సెన్స్ ఇప్పుడు గుర్తుపెట్టుకోకండి. షిప్స్, వెజల్స్ మీకు చాలా వస్తాయి. నవంబర్లో ఆల్మోస్ట్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ మీకు 100 దాకా వస్తాయి. అందులో ఫిల్టర్ చేస్తే ఇంపార్టెంట్ అనిపించిన 50 దాకా వచ్చాయి. చాలా వెజల్స్ ఉన్నాయి కాబట్టి 1 లైనర్స్ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాబహార్ పోర్ట్ ఈజ్ స్ట్రాటజికలీ వెరీ ఇంపార్టెంట్, ఇరాన్. ఓకే, సో మీకు ఆప్షన్స్ ఇస్తాడు. చాబహార్ పోర్ట్, ఇరాన్, ఇరాక్ ఇలా ఆప్షన్స్ ఇస్తాడు. ఇరాన్కి, ఇరాక్కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇరానీ చాయ్ గుర్తుంది కదా కోడ్, ఇరానీ చాయ్ గుర్తుపెట్టుకోండి. ఇరాన్, ఇరాక్లో చాయ్ ఉండదు, ఇరాన్లో చాయ్ ఉంటుంది, ఇరానీ చాయ్. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. క్యా బోల్తే, ఫనీ బోల్తే. ఓకే, సో ఇరాన్ చాబహార్ పోర్ట్. ఏం లేదు, ఎగ్జామ్లో వీఆర్ ద కింగ్ అండ్ క్వీన్స్ ఆఫ్ కన్ఫ్యూజన్, నో డౌట్. అందులో మన మీద మామూలు ప్రెషర్ ఉండదు ఎగ్జామ్స్లో. ఓకేనా, T20 మ్యాచ్ ఫైనల్ ఓవర్ ఉన్న ప్రెషర్ ఉంటుంది మన మీద. సెక్షన్స్ రాసుకుంటూ వస్తున్నప్పుడు ముందు సెక్షన్ సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ నెక్స్ట్ సెక్షన్ మీద గ్యారంటీగా పడుతుంది. ఇక్కడ కూర్చుని ఇన్ని కబుర్లు చెప్తారు, ఎగ్జామ్లో టెన్షన్ పడకండి, ఫ్రీగా రాయండి, తెలిసిందరండి, సొల్లు కబుర్లు. ఎగ్జామ్ వచ్చి రాస్తే తెలుస్తుంది, ఆడ కూర్చుని రాస్తే తెలుస్తుంది మనకి. మేము రాసాక మాకు తెలుస్తుంది, కూర్చొని మనం కూడా చెప్తాం టెన్షన్ పడకుండా రాయండి. వచ్చిన క్వశ్చన్ రాయాలంటే నువ్వు ముందు చదవాలి. వచ్చే రాత నీకు అక్కడ చెప్తారా, అరే ఈ క్వశ్చన్ నీకు వచ్చి ఆన్సర్ పెట్టని. క్వశ్చన్ చదవాలి. ఆ క్వశ్చన్ చూస్తే ఇంత ఉంటుంది. క్వశ్చన్ చదివిన తర్వాత ఆప్షన్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి మనకి. ఒకేలాగా ఉన్న దాంట్లో తెలియకపోతే థ్యాంక్ గాడ్ దండం పెట్టి వచ్చేచ్చు కిందకి. తెలుసు డైలామా వదిలేద్దామంటే మనసు రాదు, ఆన్సర్ పెడదామంటే ఆన్సర్ రాదు, మొత్తానికి పెట్టి వస్తాం. రిజల్ట్ విల్ బి 1 స్టెప్ ఫార్వర్డ్, 2 స్టెప్ బ్యాక్వర్డ్, రిజల్ట్ ఆక్వర్డ్. కాబట్టి మస్తు ప్రెషర్ ఉంటుంది మీ మీద ఎగ్జామ్ టైంలో. కన్ఫ్యూజన్ బాగా అవుతారు. దానికి తోడు కాంప్లిమెంటరీ బోనస్ కింద మౌస్ పని చేయదు. కర్సర్ ఎటు పెడితే ఇటు పోతుంది, ఇటు పెడితే ఇటు పోతుంది. ఆర్మీ టెస్ట్లో పెట్టినట్టు లెఫ్ట్ జరిగితే కర్సర్ రైట్కి వెళ్తుంది, రైట్కి వెళ్తే లెఫ్ట్కి వస్తుంది. ప్లస్ కీబోర్డ్ పని చేయదు, టీ అని కొడితే 2 సార్లు టీ పడుతుంది, టీ అని పడుతుంది. మామూలు ఉండదు అక్కడ. కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ మీరు ఎగ్జామ్ రాస్తారు, మామూలు ప్రెషర్ ఉండదు మీ మీద. ఓకే, సో కాబట్టి అక్కడ మీరు చూసుకోవాలి జాగ్రత్తగా. ఇంత సీరియస్గా ఉండడం తోటి ఫోటో మ్యాచ్ అవ్వలేదు, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సిగ్నేచర్ నీది కాదు, నీది పెద్ద గవర్నర్ సిగ్నేచర్. దీంట్లో ఒకలా పెట్టావు, బయట ఒకలా పెట్టావు, కామన్ అది. మా సిగ్నేచర్ తెలుసు కదా ఎట్లుంటాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎగ్జామ్ అంటే ఏదో ఈజీగా రాయడం కాదు. సో ఇన్ని దాటుకుని మీరు లోపలికి వెళ్తే ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. ఇరాన్, ఇరాక్, ఇండోనేషియా, ఐ ఐ ఐ ఐ అని వస్తుంది. సో అది అందుకే బ్యాంకు జాబ్ కొట్టినోడిని రెస్పెక్ట్ ఇవ్వాలి. చిన్న జాబా పెద్ద జాబా కాదు, ఇన్ని దాటుకుని వచ్చాడు, ఇన్ని దాటుకుని వచ్చి కొట్టాడు కాబట్టి క్లర్క్ అయినా సరే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, ఎందుకనంటే పాపం ఇన్ని ఎఫర్ట్స్ మీరు ఆల్రెడీ పడుతున్నారు కదా బయట, ఆ క్లర్కే కదా ఏముందట, నువ్వు వచ్చి రాయి తెలుస్తుంది. IBPS క్వాంట్ కట్ ఆఫ్ దాటి చూపించు, ఏం వద్దు, చాలు అర్థమైపోతుంది కదా. మరి రీజనింగ్ అంటే మీకు కేక్ వాకే. A and B are married, రైట్. ICG షిప్ కోస్ట్ గార్డ్, రైట్, క్లియర్. సార్దక్, జెన్జీ పోస్ట్ ఆఫీస్, ఇది ఒకటి. వీళ్ళు క్లాస్ రికార్డ్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు కానీ మామూలుగా చెప్పేవాడిని, ఇప్పుడు వద్దులే. జెన్జీ పోస్ట్ ఆఫీస్ అంటే చిన్నపిల్లలకి అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్, అరే జమ్మూ అండ్ కాశ్మీర్ ఇనాగ్రేటెడ్ ఇట్స్ ఫస్ట్ జెన్జీ పోస్ట్ ఆఫీస్ అట్ ఎయిమ్స్ విజయ్పూర్. ఓకే, మీరు కూడా జెన్జీ ఏనేంటి? ఇంకేనైతే ఇంకా నేపాల్. రైట్, సో ఫస్ట్ జెన్జీ పోస్ట్ ఆఫీస్ ఇనాగ్రేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఎయిమ్స్ విజయ్పూర్ చూసుకోండి ఒకసారి. బీయింగ్ ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్, ఎయిమ్స్ విజయ్పూర్ became the first ఎయిమ్స్ in India to host a Gen Z post office. వెరీ ఇంపార్టెంట్, స్ట్రైట్ క్వశ్చన్ పడుతుంది మనకి. ఓకే, సో ఎమర్జింగ్ యూత్ని టార్గెట్ చేస్తూ, హెల్త్ సెక్టర్ని టార్గెట్ చేస్తూ ఫస్ట్ ఇన్ ఇండియా, 3 కూడా. అలాగే కర్ణాటకస్ ఫస్ట్ జెన్జీ పోస్ట్ ఆఫీస్ వాజ్ ఇనాగ్రేటెడ్ అట్ ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ బెంగళూరు 2 రెండు ఇక్కడ మనకి వచ్చాయి. సో మోస్ట్ ప్రియారిటీ ఇది, సెకండ్ ఇది ఇవ్వచ్చు. ఓకేనా. ఎయిమ్స్ ఫస్ట్ ఎయిమ్స్ టు హోస్ట్ జెన్జీ పోస్ట్ ఆఫీస్ అంటే ఎయిమ్స్ విజయపూర్. ఓకే. 1 RRB 1 లోగో ఇనిషియేటివ్ ఆల్రెడీ మీకు తెలిసిందే. సో ప్రెసెంట్ మనం చూస్తే 28 RRBs ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. మన బ్యాంకు రేపు పొద్దున్న వెళ్ళినప్పుడు లోగో గుర్తుపెట్టుకోవాలి. కలర్ ఏంటని అడుగుతారు. లోగో కొత్తగా వచ్చింది చెప్పడానికి మీకు అడగడు, కలర్స్ దాని మీనింగ్ అడుగుతాడు. సో జస్ట్ ఒకసారి చూసుకోండి. అప్వర్డ్ యారో, ప్రోగ్రెస్, గ్రోత్, రూరల్ డెవలప్మెంట్, హ్యాండ్స్. ఓకే. సో అప్వర్డ్ యారో అంటే మీకు ఇది దీపం లాగా వెలుగుతుంది చూసారా, ఇది. ఓకే. సో అప్వర్డ్ యారో, హ్యాండ్స్, బేస్ రెండు. సో టోటల్గా మీకు 5 కనబడుతున్నాయి అందులో. బేస్ ఏ కలర్లో ఉంది చూడండి, సెంట్రల్ గ్రీన్. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ కలర్ నారేషన్ అడగచ్చు, టాప్ ఈజ్ గ్రీన్ అడగచ్చు, అలా మీకు ఫ్రేమ్ చేయొచ్చు క్వశ్చన్స్. ఓకే. సో ఫస్ట్ ఇలా చూసుకోండి, మధ్యలో మాత్రమే గ్రీన్ ఉంది, టాప్ అండ్ బాటమ్ బ్లూ. రైట్. ఇక్కడ అప్వర్డ్ యారో, ప్రోగ్రెస్, గ్రోత్, రూరల్ డెవలప్మెంట్. సో ఇక్కడ మీకు అప్వర్డ్ యారో మనది చాలు, అంతే. రూరల్ డెవలప్మెంట్ మ్యాక్సిమం. హ్యాండ్స్ గ్రీన్ కలర్లో ఏమి ఉన్నాయి చూసుకోండి ఇక్కడ, హ్యాండ్స్. సో నర్చరింగ్, కేర్, సపోర్ట్, ఫ్లేమ్, ఎన్లైటన్మెంట్, నాలెడ్జ్. ఇది 3 మనకి కింద. ఓకే. సో ఇక్కడ ఈ 3 ఒకటి తీసుకోండి. 3 వచ్చేసిన తర్వాత లాస్ట్లో కలర్ డార్క్ బ్లూ, గ్రీన్ కలర్. మనం 2 కలర్సే చూసాం, టాప్ బాటమ్ కలర్స్ చూసాం, మధ్యలో మనకి గ్రీన్ ఉంది కదా. సో గ్రీన్ దేనికి తీసుకొచ్చారు, లైఫ్. గ్రీన్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ప్రాస్పరిటీ. నువ్వు పచ్చగా ఉండాలని అనుకుంటారు చూసారా, ఓకేనా. ఈ టైప్ అనమాట, గ్రీనిష్గా. నువ్వు ఎక్కడన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే చెప్తున్నా. ఓకే ఎక్కడ విన్నట్టుంది కదా. ప్రాస్పరిటీ, గ్రీన్ ఆల్వేస్ ప్రాస్పరిటీ. ఓకే. మెసేజ్ చేస్తారు కదా, విష్ యూ హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అనేసి. ఓకే. ఇది నెక్స్ట్. బ్లూ అనేది ఏంటంటే వాస్ట్నెస్ని ఇండికేట్ చేస్తుంది జనరల్గా. బ్లూ అనేది వాస్ట్నెస్, ఓషన్, స్కై. ఓకే. ఇలాంటివి అనమాట. సో ట్రస్ట్, ఫినాన్షియల్ స్టెబిలిటీ. ఇలా మీరు మీ లోగో కాబట్టి కొంచెం స్పెషల్ అటెన్షన్ ఇవ్వండి. న్యూ లోగో కామన్ ఫర్ ఆల్ RRBs. 1 RRB 1 లోగో. నెక్స్ట్ మనకి 1 స్టేట్ 1 RRB. 26 RRBs merged across 11 states. At present 28 RRBs operated in India. Okay. 22,000 branches. PAB information కాబట్టి అడగచ్చు. Over 700 districts. Okay. సో లోగో అనాలిసిస్ చూసుకోండి ఎక్కడెక్కడ ఏమొచ్చిందని. నెక్స్ట్ లీవ్ ఇట్, ఇంపార్టెంట్ కాదు. సెకండ్ ఎడిషన్ ఆఫ్ సుజల్ గ్రామ్ సంవాద్. సుజల్ గ్రామ్ సంవాద్ ఏంటి పర్పస్ అంటే టు స్ట్రెంగ్థెన్ వాటర్ గవర్నెన్స్. దట్స్ ఇట్, సరిపోతుంది. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి తెలుసు కదా బిల్, ఇది వెరీ ఇంపార్టెంట్. వికసిత్ భారత్ జీరామ్జీ బిల్, రూరల్ ఎంప్లాయ్మెంట్ సంబంధించింది, మన బ్యాంక్కి సిమిలర్గా ఉండేది. ఓకే. సో జీరామ్జీ బిల్. ఏ బిల్ రీప్లేస్ చేసింది ఇది, ఎంజీ నరేగా. మీకు ఇప్పుడు లాస్ట్లో కావాల్సింది ఈ స్టోరీ అంతా కాదు, ఫస్ట్ ఇది కావాలి. ఫస్ట్ మొత్తం టోటల్ సమ్మరీ అంతా ఇందులోనే ఉంది, మ్యాక్సిమం ఇక్కడే పడతాయి క్వశ్చన్స్. ఓకే. రీప్లేసెస్ వాట్, ఎంజీ నరేగా. విబి రామ్జీ బిల్ నాట్ ఫర్ అర్బన్. పర్పస్ ఏంటిది, వర్కింగ్ డేస్ 125. ఓకే. ఫోకస్డ్ ఆన్ 4 priorities. నేచర్ ఆఫ్ వర్క్స్ 4 priorities ఉన్నాయి ఇక్కడ. ఏంటది, వాటర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ లైవ్లీహుడ్, క్లైమేట్ రెసిలియన్స్. 4 priorities ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ లోకల్ ప్లానింగ్ అవసరం లేదు. సపోర్ట్ టు అగ్రికల్చర్. పాజ్ ఇన్ వర్క్ 60 days డ్యూరింగ్ అగ్రికల్చర్ సీజన్. ఎంజీ నరేగాకి రూరల్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కాబట్టి అగ్రికల్చర్ సీజన్లో, ఖరీఫ్ సీజన్లో లేదా మనం పంటలు వేసే సీజన్లో 60 days పాజ్ అనేది ఇస్తారు, మనకి బ్రేక్ అనేది ఇస్తారు. ప్రిడిక్టబుల్ ఫండింగ్ ఫ్రేమ్వర్క్ అక్కర్లేదు. స్ట్రాంగ్ ట్రాన్స్పరెన్సీ నో నీడ్. సెంట్రలీ స్పాన్సర్డ్. ప్రీవియస్గా మనకి మెజారిటీ ఫండింగ్ సెంట్రల్ నుంచి వచ్చేది, బట్ నౌ స్టేట్స్ ఆర్ ఆల్సో పార్టీస్. ఓకే. వాళ్ళు కూడా పే చేయాలి. నెక్స్ట్ ఏమొద్దు, ఓన్లీ ఇమేజెస్ మీద నేర్చేసుకుందాం, స్టోరీస్ ఏమొద్దు మనకి. 4 priority areas. ఏంటి 4 priority areas, వాటర్ రిలేటెడ్ వర్క్స్, లైవ్లీహుడ్, కోర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటే క్లైమేట్ రెసిలియన్స్. 4 ఇక్కడ వాటర్ మీద. రైట్. నెక్స్ట్ లాస్ట్ డిఫరెన్స్ మళ్ళీ చూద్దాము, ఎంజీ నరేగాకి దీనికి డిఫరెన్స్ ఏం చూద్దాం. సో 4 areas ఒకసారి మళ్ళీ చూడండి జాగ్రత్తగా. వాటర్ సెక్యూరిటీ, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైవ్లీహుడ్, క్లైమేట్ రెసిలియన్స్.
4 priorities of VB Ramji bill. 4 ఇక్కడ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫీచర్స్ ఏంటంటే ఎంజీ నరేగా 100 days, విబి రామ్జీ 125 days. అది క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇవి ఇక్కడ మనకి ఫోకస్ చేయాల్సింది. లాస్ట్లో ఒకసారి డిఫరెన్స్ కూడా చూసేద్దాము. డిఫరెన్స్ కూడా మనకు ఉంటుంది. ఎంజీ నరేగా వర్సెస్ వికసిత్ భారత్, రెండు బిల్స్ కి డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ తీసుకుంటే కాన్సెప్చువల్ క్వశ్చన్స్ పడవు, మాక్సిమం పడ్డ రాయొచ్చు. ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఎంత 100 days. న్యూ బిల్లో వర్క్ ఫోకస్ అనేది మనకు ప్రాపర్ గా ఇవ్వలేదు. రూరల్ ఏరియాలో ఎనీ వర్క్ ఆఫ్ యువర్ చాయిస్ అన్నారు, బట్ అక్కడ మనకు ఫోకస్ దేని మీద చేశారు? వాటర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైవ్లీహుడ్స్, క్లైమేట్ చేంజ్. ఓకే, 4 areas: వాటర్, క్లైమేట్, రూరల్, లైవ్లీహుడ్స్, అంతే. నెక్స్ట్ కాస్ట్ షేరింగ్. ప్రీవియస్ ఎవరు బేర్ చేసేవాళ్ళు, ఇప్పుడు సో కాస్ట్ షేరింగ్ ఓన్లీ సెంటర్, అక్కడ బోత్. సో 60-40, 90-10. 90-10 అంటే యూనియన్ టెరిటరీస్ కానివ్వండి, లేదు అని అంటే కనుక నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానివ్వండి, వాటికి ఆ రేషియో పనిచేస్తుంది. నెక్స్ట్ పాస్ విండో ప్రాపర్గా లేదు. ఇక్కడ ఎన్ని డేస్ ఇచ్చారు మనకి? 60 days, రైట్. ఫండింగ్ మోడల్, ప్లానింగ్ అక్కర్లేదు, అవి నార్మల్గా ఉండే, మీ లెవెల్కి తీసుకోడు. అంటే ఇది అనాలిటికల్ క్వశ్చన్స్, మీకు అడగడు. ఓకే, లాస్ట్ 2 అనాలిటికల్ క్వశ్చన్స్ ఇగ్నోర్ చేయండి, బట్ ఫస్ట్ 4 మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. డిఫరెన్స్లో యూ మస్ట్ హ్యావ్ ద క్లారిటీ, పర్పస్ ఏంటి అనేది, రైట్. ఎవరైనా ఆర్ఆర్బీ పిఓ క్వాలిఫై అయిన వాళ్ళు, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, యూ హ్యావ్ మస్ట్ ఫోకస్ ఆన్ దిస్. ఓకే, విబి రామ్జీ బిల్ మీద గట్టిగా ఫోకస్ చేయండి. గ్యారంటీకి ఇది అడుగుతారు, ఆర్ఆర్బీ లోగో మీద అడుగుతారు. ఓకే, సో VB Ramji bill, right? 2047 vision, reforms, why it was needed, MG Narega, rural India, rising incomes, అంతా అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్. మీకు ఏది ఇప్పుడు అవసరం లేదు. ఎగ్జామ్కి ముందు మనకి ఒక మార్క్ కావాలి. ఒక మార్క్ వచ్చేది ఎక్కడ దొరుకుతుంది? ఈ 3 ఇమేజెస్తో దొరుకుతుంది. ఇమేజ్ నెంబర్ 1, ఇమేజ్ నెంబర్ 2, 4 priorities. సో వాట్ ఆర్ 4 priorities అని అంటే ఇక్కడ మనకి వాటర్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైవ్లీహుడ్, క్లైమేట్ రెసిలియన్స్. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ డన్. నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ రీసెంట్గా అమూల్య అనేటువంటి షిప్ని లాంచ్ చేసింది. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ లాంచ్డ్ అమూల్య, రైట్. 3rd వెజల్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఫాస్ట్ ప్యాటల్ వెజల్స్. మనకి ఇప్పుడు ఈ మూమెంట్లో అన్న అవసరం లేదు, చాలు. ఓన్లీ 3. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఎక్కడ కమిషన్ చేశారు? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ మనకి దీన్ని చేయించారు. University of Patanjali named the country's first yoga and Ayurveda cluster under Jnana Bharatam. Straight away one-liner. Image is important. University of Patanjali named country's first yoga and Ayurveda cluster center under Jnana Bharatam. Okay na? Right? Next, IIT based questions. IITM, IIT Madras, Pravartak. IIT Madras ki సంబంధించినటువంటి ఒక ఇంక్యుబేటర్ అనొచ్చు. Pravartak partners with Swayam Place to launch artificial intelligence enabled HR analytics program. నిన్న మీకు నేను కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ చెప్తున్నప్పుడు ఐఐటి బేస్ క్వశ్చన్స్ వస్తాను కదా, టేబుల్ డ్రా చేయమనేసి. ఐఐటి మెడ్రాస్ ఇలాంటివి తీసుకోవచ్చు ఇక్కడ మీరు. ఓకేనా, రైట్. ఐఐటిఎం ప్రవర్తక్ పార్ట్నర్స్ విత్ స్వయం ప్లస్ టు లాంచ్ ఏఐ ఎనేబుల్డ్ విత్ హెచ్ఆర్ అనాలిటిక్స్ ప్రోగ్రామ్, రైట్. ఇక్కడ మనకి ఈ టైంలో ఏమొద్దు, విచ్ ఐఐటి లేదా ప్రవర్తక్ టెక్నాలజీస్ ఎవరి ఇన్క్యుబేషన్ అడగచ్చు, ఐఐటి మెడ్రాస్. ఎవరితో కొలాబరేట్ అయ్యారు, స్వయం ప్లస్. ప్రాపర్ ఏంటి, హ్యూమన్ రిసోర్స్ అనాలిసిస్కి. నెక్స్ట్ ఇక్కడ ప్లాన్స్ అని వచ్చింది, ఇంకా ఫ్లోట్ చేయలేదు. ఏంటంటే సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ ప్లాన్స్ పోర్టల్ వెబ్సైట్ టు ప్రొవైడ్ ఆల్ ఫారెస్ట్ రైట్ సర్వీసెస్ ఆన్లైన్. ఆన్లైన్లో ఫారెస్ట్ రైట్స్కి, ఫారెస్ట్ సర్వీసెస్కి అప్డేట్ ఇవ్వడానికి ఒక పోర్టల్ని ప్లాన్ చేస్తోంది అన్నారు. అయితే ఏంటి ఆ పోర్టల్, ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ అనుకుంటే కనుక, ప్రెజెంట్గా ఆ పోర్టల్కి వాళ్ళు పెట్టినటువంటి పేరేంటి, తరంగ్. ప్రెజెంట్ ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఉంది, లేదా ట్రయల్ రన్ మెథడ్లో ఉంది సింపుల్గా చెప్పాలంటే. అంటే బీటా వర్షన్ చెక్ చేస్తున్నారు, స్టేజ్ ప్రొడక్షన్లో చూస్తున్నారు. ఏ బీటా వర్షన్ ఆఫ్ ద పోర్టల్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఆల్రెడీ, జస్ట్ చూస్తున్నారు. ఓకే, వర్కౌట్ అయితే మేబీ ఫ్లోట్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే దీనికి పెట్టినటువంటి పేరేంటి, తరంగ్. మేబీ మరి వెబ్సైట్కి ఏదైనా పేరు పెడతారో తెలీదు. డిసెంబర్లో మనకి హిందీలో వచ్చిన దాని ప్రకారం అయితే ప్రెజెంట్ దీనికి వాళ్ళు పెట్టినటువంటి పేరు మాత్రం తరంగ్ అని చెప్పి మనకి తీసుకోవడం జరిగింది.
ఓకేనా? ఓకే, తరంగ్ అనే పేరు అయితే పెట్టారు, బేటా వర్షన్ ఆఫ్ ద పోర్టల్. సో కాబట్టి మనకి ఇప్పటి వరకు అయితే ఇది అప్డేట్, రైట్? తరంగ్ పోర్టల్ పర్పస్ ఏంటి చూసుకోండి. నెక్స్ట్, కమమరేటివ్ పోస్టల్ స్టాంప్ ఆన్ అశ్వగంధ. రీసెంట్గా మనకి సెకండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సమిట్ కంప్లీట్ చేశాం కదా. సో అశ్వగంధ మీద మనకి ఒక పోస్టల్ స్టాంప్ అనేది రిలీజ్ చేశారు. సో అట్ ద సెకండ్ WHO గ్లోబల్ సమిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ ఢిల్లీ. ఓకే, థీమ్ ఏంటి? వెల్బీయింగ్, పీపుల్, ప్లానెట్. ఓకే, రీస్టోరేషన్, రీస్టోర్. ఓకే, రైట్. సో కమమరేటివ్ పోస్టల్ స్టాంప్ ఆన్ అశ్వగంధ at the second WHO global summit on traditional medicine held in New Delhi inaugurated. అశ్వగంధ మెడిసినల్ హర్బ్ ఇది. ఓకే, రెడ్యూస్ స్ట్రెస్, బూస్ట్ ఇమ్యూనిటీ అండ్ ఆల్, జస్ట్ చూసుకోండి. నెక్స్ట్, వీసా వేవర్ అగ్రిమెంట్, వన్ లైనర్ చూసుకోండి చాలు, దట్స్ ఇట్. In December 2025, India and which country signed visa waiver agreement to facilitate official travel? Another India and Saudi Arabia. సో ఇంటర్నేషనల్ 4th వీక్లోకి వచ్చాం మనం. 4th వీక్ ఆఫ్ డిసెంబర్, 3rd వీక్ కంప్లీట్ చేసాం పూర్తిగా, నేషనల్ ఇంటర్నేషనల్ అయిపోయినాయి. 4th వీక్ చూద్దాం ఒకసారి. ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనకి ఇక్కడ న్యూస్లో చూస్తున్నాము. సో జస్ట్ ఒకసారి పాసింగ్ రిఫరెన్స్. ఇండియా న్యూజిలాండ్ వైండ్ అప్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ టాక్ సెట్ టు బూస్ట్ ట్రేడ్. ఓకే, కీ బెనిఫిట్స్ చూసుకోండి, ఇంపార్టెంట్ కాదు, లీవ్ ఇట్. ఇన్ని అగ్రిమెంట్స్ ఇది గుర్తుపెట్టుకోలేము మనము. ఓకే, ఒక్కసారి చూసుకోండి, స్టాటిక్ జీకే చూసుకోండి. న్యూజిలాండ్ క్రిస్టోఫర్ లక్సన్ అండ్ అలాగే మనకి న్యూజిలాండ్ డాలర్, రైట్? India and Netherlands sign MOU to collaborate national maritime heritage cooperation. ఇందాక మనకి ఏ కంట్రీ చూసాం ఇక్కడ? లోతాల్, ఒమన్. ఒమన్ గుర్తుంది కదా. సో మ్యారిటైమ్ హెరిటేజ్, ఇక్కడ ప్రాబ్లం అంటే 3 కంట్రీస్ డిస్కస్ చేసాం కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కేవ్స్ ఉన్న దగ్గర లేదు కాబట్టి అలా ఇమాజిన్ చేసుకోండి. ఓకే, కల్చర్లో కేవ్స్ జోర్డాన్కి పోయినాయి, లోతాల్ వచ్చేసి ఒమన్కి వచ్చిందని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, సో ఇండియా అండ్ నెదర్లాండ్స్ సైన్ MOU టు కొలాబరేట్ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అట్ వేర్? లోథాల్. లోథాల్, సింపుల్. ఇండియా అండ్ విచ్ కంట్రీ, రైట్? గ్లోబల్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం రోడ్ షోస్ ఏ కంట్రీ ప్లాన్ చేసింది ఇండియాలో? ఫిన్లాండ్. ఓకేనా? మ్యారిటైమ్ కాంప్లెక్స్ ఎట్ లోథాల్ మనకి ఇంకోటి ఒమన్ కూడా ఉంది. సో డిసెంబర్లో మనకి ఈ క్వశ్చన్ ఇస్తాడు. ఇండియా అండ్ నెదర్లాండ్ సైన్ MOU టు కొలాబరేట్ NMHC at లోథాల్. ఓకే, నెక్స్ట్, ఇండియా ప్లెడ్జెస్ 450 million హెల్ప్ టు శ్రీలంకాస్ రికవరీ. దేనివల్ల? దిత్వా సైక్లోన్. దిత్వా ఏ కంట్రీ ఇచ్చింది పేరు? దిత్వా అనే సైక్లోన్ పేరు ఏ కంట్రీ ఇచ్చింది? యెమెన్. ఓకే, దిత్వా అనేది యెమెన్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, ఒమన్ ఇది ఒకటి ఉంది మనకి. సో కాబట్టి దిత్వా యెమెన్. ఓకే, ఒమన్ అనుకున్నారా? యెమెనే వస్తుంది. ఓకే, రైట్, క్లియర్. సో ఇండియా ప్లెడ్జెస్ $450 million హెల్ప్. ఒకసారి చూసుకుంటే 2 headlines. ఇండియా నెదర్లాండ్స్ సైన్ MOU. ఓకే, I'll zoom it. India and Netherlands sign MOU to collaborate on National Maritime Health Complex. రెండోది వచ్చేసరికి మనకి శ్రీలంక హెల్ప్ $450 million. మనము శ్రీలంకకి చేస్తున్నాం. ఓకే, డార్క్ ఈగల్ నాన్ న్యూక్లియర్ హైపర్సోనిక్ మిజైల్ ఆఫ్ ద US ఆర్మీ. సో జస్ట్ డెవలప్ చేసింది, ఒకసారి చూసుకోండి. మనకి ఇవ్వట్ల వాళ్ళ గురించి డెవలప్ చేసుకున్నారు అది. ఓకే, అఫీషియలీ కాల్డ్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ వెపన్. ఓకేనా, ఒకసారి చూసుకోండి. డార్క్ ఈగల్ హైపర్సోనిక్ మిజైల్ సిస్టమ్. మిజైల్ సిస్టమ్. ఓకే, ఏం అడగడు, US గుర్తుపెట్టుకోండి చాలు, అంతే. ఒమన్ లాంచ్ ఫస్ట్ పాలిమర్ $1 బ్యాంక్ నోట్. ఓకేనా, ఒమన్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ పాలిమర్ బ్యాంక్ నోట్. ఓకే, Russia plans nuclear power plant on moon by 2036. Russia plans
న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆన్ మూన్. హిందూలో వచ్చినటువంటి ఆర్టికల్, సో జస్ట్ ఒకసారి చూసుకోండి, హిందూలో కవర్ అయింది. రష్యా ప్లాన్స్ ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆన్ ద మూన్ విత్ ఇన్ నెక్స్ట్ డికేడ్. ఓకే, అండ్ 2036 is the target. ట్రంప్ గోల్డెన్ ఫ్లీట్. సో ట్రంప్ ఏం చేశారంటే he want to strengthen its navy. So in order to strengthen US Navy, Trump decided to launch Golden Fleet. Which country? ఇందాక చూడండి డార్క్ ఈగల్ US. రీక్యాప్ చేయండి, మనం ఒకసారి అలా వెళ్ళిపోతున్నాము, ఒకసారి స్లో చేద్దాం. శ్రీలంకకి అసిస్టెన్స్ ఎంత ఇస్తుంది ఇండియా? వై యెమెన్. శ్రీలంకకు 450 ఎందుకు ఇచ్చింది? వై అన్నప్పుడు యెమెన్. ఎందుకంటే చెప్పే కదా మన ప్రాబ్లం ఎగ్జామ్లో, ఒమెన్ యెమెన్, నారాయణ వెళ్తుంది. సో కాబట్టి ఎందుకు ఇచ్చింది? వై యెమెన్, అలా కోడ్ గుర్తుపెట్టుకోండి, వై. సెకండ్ వచ్చేసరికి మనకి ఒమన్ రియాల్. ఓకేనా? సో ఒకసారి ఒమన్ ఇక్కడ మనకి 3 times న్యూస్ వచ్చింది, ఓవరాల్గా న్యూస్లోకి వచ్చింది. ఒమన్ మనకి పాలిమర్ రియాల్ బ్యాంక్ నోట్. ఓకేనా? క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మూన్ మీద నెక్స్ట్ ఇయర్ న్యూక్లియర్ ప్లాంట్ రష్యా. డార్క్ ఈగల్ USA, గోల్డెన్ ఫ్లీట్ USA. చాలు, ఇంతే, ఏం వద్దు. గోల్డెన్ ఫ్లీట్ ఏ కంటే ఇట్లాంటివి అడుగుతాడు, మీకు ఎక్కువ డెప్త్ అస్సలు అడగడు మీకు. ఓకేనా? సో మ్యారిటైమ్ కోఆపరేషన్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అవసరం లేదు. మ్యారిటైమ్ కోఆపరేషన్ నెదర్లాండ్స్. శ్రీలంక ప్లెడ్జ్ 450. యెమెన్ సైక్లోన్ దిత్వా. సైక్లోన్ దిత్వా ఏ కంట్రీని అటాక్ ల్యాండ్ ఫాల్ అయింది అంటే శ్రీలంక. సైక్లోన్ దిత్వా పేరు ఎవరు ఇచ్చారు? యెమెన్. డార్క్ ఈగల్ హైపర్సోనిక్ మిసైల్. ఒమన్ లాంచ్ ఫస్ట్ పాలిమర్ బ్యాంక్ నోట్. ఓకే, రష్యా న్యూక్లియర్ ప్లాంట్ ఆన్ ద మూన్. ట్రంప్స్ గోల్డెన్ ఫ్లీట్ ఫర్ బ్యాటిల్ షిప్స్, US నేవీ. ఓకే, ఏమొద్దు. థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ నీకు అనవసరం. ఫస్ట్ పాయింట్ అదే చూసుకో. లాస్ట్ మినిట్లో వాడు మ్యాక్స్ ఏం అడుగుతాడు? అది లార్జ్ ఉంటుందా, ఫాస్ట్గా వెళ్తుందా, 100 times ఏమో అడగడు మీకు అన్ని. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డిఫరెంట్, ఎగ్జామ్ రిలేటెడ్ ఈజ్ డిఫరెంట్. అవర్ ఫోకస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈజ్ ఓన్లీ ఆన్ ఎగ్జామ్. ఓకే, రైట్. Trump to receive Israel's highest civilian honor. నిన్న FIFA year. Okay, next Nobel Prize. తెలుసు కదా, ఇవ్వలేదు, ఇస్తే లేట్ అవుతుందని చెప్పి ఆయనే తీసుకున్నారు. అంటే తెప్పించుకున్నాడు, తప్పాలనుకోడు, తెప్పించుకున్నాడు. ఓకే, తీసుకోవడం అంటే అడగకుండా తీసుకోవడం, లాక్కోవడం. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఇచ్చారు కాబట్టి తెప్పించుకున్నారు. అలాంటి వాడు యూజ్ చేశారు, తస్కరించుట. డొనాల్డ్ ట్రంప్ టు రిసీవ్ ఇజ్రాయెల్స్ హైయెస్ట్ సివిలియన్ హానర్. రైట్. నిషాన్ ప్రైమ్ మినిస్టర్ అవార్డు ఏ కంట్రీ? ఒమన్ ఇచ్చినటువంటి అవార్డు పేరు ఆర్డర్ ఆఫ్ ఒమన్. ఓకే, జోర్డన్ ఏమి ఇవ్వలేదు. ఓకే, జోర్డన్ ఇవ్వలేదు కదా, ఓన్లీ MOUs జోర్డన్ తోటి 5 MOUs. రైట్. చైనా అనౌన్స్ లైవ్ ఫైర్ మిలిటరీ ఎక్సర్సైజ్ జస్టిస్ మిషన్ 2025. జస్టిస్ మిషన్ 2025 ఏ కంట్రీ? చైనా. ఓకే, చైనా అనౌన్స్డ్ లైవ్ ఫైర్ మిలిటరీ. ఏం అవసరం లేదు. జస్టిస్ మిషన్ 2025 చైనా. గోల్డెన్ ఫ్లీట్ USA. రైట్. డార్క్ ఈగల్ శ్రీలంక ఇండియా శ్రీలంకకి ఎంత హెల్ప్ చేసింది? వై సైక్లోన్ దిత్వా. రైట్. ఇక్కడ రిపోర్ట్స్ అండ్ ఇండైసెస్. నీతి ఆయోగ్ ప్రపోజెస్ $10 billion రీసెర్చ్ ఫండ్ స్కాలర్షిప్స్ టు గ్లోబలైజ్ హైయర్ ఎడ్యుకేషన్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే క్వశ్చన్ ఆల్మోస్ట్ హెడ్లైన్స్ రిపోర్ట్ మీదే ఉంటుంది, మీకు అంతా కూడా హెడ్లైన్ మీదే అర్థం చేసుకోవచ్చు. విచ్ ఏజెన్సీ ప్రపోజ్డ్ $10 billion రీసెర్చ్ ఫండ్ స్కాలర్షిప్స్ టు గ్లోబలైజ్ హైయర్ ఎడ్యుకేషన్? నీతి ఆయోగ్ ప్రపోజ్డ్ హౌ మచ్? నీతి ఆయోగ్ ప్రపోజ్డ్ $10 billion ఫర్ వాట్? Globalize higher education. Ante if you see any country's profile, Indians will go to abroad, they'll study there. Foreigners will come to India and study here. But if you see the ratio, high, low. Foreigners India loki రావట్లేదు చదవడానికి. If you compare the ratio, వాళ్ళు ఇక్కడికి వచ్చి చదవట్లేదు. అప్పుడు globalize higher education. Hope you understand the concept. We want to improve our education standards. We decided to allow foreigners come and study in India. Right? ఇది దీని ఆబ్జెక్టివ్. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ కి నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ప్రపోజ్ చేసింది.
అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రిపోర్ట్? ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇండియా. సో ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ పడచ్చు. ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, a report recently released by, ఫస్ట్ ఆప్షన్ లో మీకు ఇస్తాడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, నో డౌట్, అందులో గ్యారంటీకి ఇస్తాడు. అప్పుడు మనకి LHS ఈక్వల్ టు RHS ఎడ్యుకేషన్ కాబట్టి అది, బట్ ఇట్ ఈస్ నీతి ఆయోగ్. సెకండ్ అక్కడ ఇంటర్నేషనలైజేషన్ ఉంది కాబట్టి కొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడానికి, కన్ఫ్యూజన్ ఇంకొంచెం తిప్పడానికి స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్, ఇలా బోయపాటి సినిమాలో యూనివర్సిటీస్ అన్ని ఇచ్చేస్తాడు. బట్ ఆన్సర్ మన ఇంట్లోనే ఉంది, నీతి ఆయోగ్. బీ కేర్ఫుల్. సో ఇక్కడ దొరుకుతాం. నెక్స్ట్ అయిపోయిన తర్వాత, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ రిపోర్ట్? ఇండియా గ్లోబల్ డెస్టినేషన్ అంటే అందరు ఇండియాకు వచ్చి చదవండి అని ఎంకరేజ్ చేయడం అనమాట. సో ఫైండింగ్స్, సి డేటా. ఫర్ ఎవ్రీ వన్ స్టూడెంట్, ఫర్ ఎవ్రీ వన్ ఫారెన్ స్టూడెంట్ ఇన్ ఇండియా, 28 ఇండియన్స్ వెంట్ అబ్రాడ్. రేషియో ఎంత ఉంది? 1:28. ఒక ఇండియన్ 28 ఇండియన్స్ ఫారెన్కి వెళ్ళి చదువుతుంటే ఒక ఫారినర్ మాత్రమే ఇండియాలోకి వస్తున్నాడు. ఇది వరస్ట్ రేషియో. దీన్ని ఇంప్రూవైజ్ చేయాలి. ఓకేనా? సో కాబట్టి దీని గురించి మనకి ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేశారు, టు ఇంప్రూవ్ స్ట్రక్చర్. వాళ్ళు వస్తే మనకేందంటే రెమిటెన్సెస్ వస్తాయి, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, అక్కడ ప్రొఫెసర్స్ వచ్చినా, ఫ్యాకల్టీస్ వచ్చినా కూడా అది కూడా వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మన కెమిస్ట్రీ ల్యాబ్కి వాళ్ళ కెమిస్ట్రీ ల్యాబ్కి డిఫరెన్స్ తెలుసు మీకు ఎట్లుంటుందో. వాళ్ళకి మనకు కూడా వద్దు, SSC కెమిస్ట్రీ ల్యాబ్కి CBSE కెమిస్ట్రీ ల్యాబ్కి డిఫరెన్స్ చూడండి. మనకు అంతా కూడా ఈక్వేషన్స్ గాల్లో ఉంటాయి. సార్ ఈక్వేషన్ ఎలా వచ్చింది? డోంట్ ఆస్క్ స్టూపిడ్ క్వశ్చన్స్, రైట్ క్వశ్చన్ ఆన్సర్, డోంట్ డూ ఓవర్ యాక్షన్స్ ఇన్ ద క్లాస్ రూమ్. అది CBSEకి వెళ్తే అక్కడ వైట్ రిబ్బన్ అంటే, ఫస్ట్ టైం నేను ల్యాబ్లో కిరోసిన్లో సోడియం పెడతాను కల్లారా చూసా. అప్పటివరకు సోడియం చేతితో పట్టుకోవచ్చు అనుకున్నా, చేతితో పట్టుకుంటే సోడియం బ్లాస్ట్ అవుతుంది. సోడియం షుడ్ బి స్టోర్డ్ ఇన్ కిరోసిన్ ఆయిల్, నాట్ ఇన్ హ్యాండ్. మాయిశ్చర్ చాలు బ్లాస్ట్ అవ్వడానికి. కాఫ్ సిరప్ బాటిల్స్ డార్క్ కలర్లో ఉంటాయి, ఎందుకంటే అది ట్రాన్స్పరెంట్గా ఉంటే ఆక్సిడైజ్ అవుతాయి. కాఫ్ సిరప్స్, టేక్ ఎనీ కాఫ్ సిరప్ బాటిల్, మస్ట్ అండ్ షుడ్గా అవి డార్క్ బ్రౌన్ బాటిల్స్లోనే ఉంటాయి. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, 99%. సో ఇవన్నీ కూడా మనకి అక్కడికి వెళ్తే క్లారిటీ వస్తుంది. మన దగ్గర అట్లా కాదు, మన దగ్గర అంత క్వశ్చన్ ఆన్సర్, రివిజన్, లాస్ట్ మినిట్, సార్ ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, రీడ్ క్వశ్చన్ ఆన్సర్, డోంట్ డూ ఓవర్ యాక్షన్స్. ఓకే, కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందు గురించి అనేసి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లా ఏడ్చింది అన్నట్టు. ఓకే, తెలుసు కదా, స్కూల్లో కాలేజీలో PT సార్ వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్లో మ్యాథ్స్ సార్ చేశాడా అన్నీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్, డోంట్ రైట్. మేజర్ రికమెండేషన్స్ ఇది ఒకసారి చూసుకోండి. భారత్ విద్యాకోష్, ఆ రిపోర్ట్లో ప్రపోజ్ చేసింది ఏంటి అంటే భారత్ విద్యాకోష్, నేషనల్ రీసెర్చ్ సోవరిన్ వెల్త్ ఫండ్. ఓకే, ప్రపోజ్ కార్పస్ 10 బిలియన్. ఇందాక చదువుకున్నాం కదా, 10 బిలియన్ ప్రపోజ్ చేసింది. నీతి ఆయోగ్ ఇన్వెస్ట్ చేయదు, ఫండింగ్ లేదు నీతి ఆయోగ్ దగ్గర. ఎక్కడి నుంచి వస్తుంది? నీతి ఆయోగ్ ప్రపోజ్, నువ్వు ఇన్వెస్ట్ చేయవై అని చెప్తుంది అది. ఓకే, ఈ 10 బిలియన్లో 50% ఎక్కడి నుంచి వస్తుంది? డయాస్పోరా అంటే ఫారెన్లో సెటిల్ అయినటువంటి ఇండియన్స్. డయాస్పోరా, మనం సింగపూర్ కమ్యూనిటీ చదువుకోవడం గుర్తున్నా సౌందర్యది, ఎగ్జాక్ట్లీ అలాగే డయాస్పోరా అంటే టేక్ ఎనీ కంట్రీ, యూ హ్యావ్ ఇండియన్స్ దేర్. సో వాళ్ళు ఇండియాలో వాళ్ళు డొనేషన్స్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ 50% ఫ్రమ్ విశ్వబంధు స్కాలర్షిప్స్ టు అట్రాక్ట్. సింపుల్ క్వశ్చన్, ఇక్కడ కూడా ఫ్రేమ్ చేయొచ్చు క్వశ్చన్. సో ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి చూడండి. భారత్ విద్యాకోష్ స్ట్రక్చర్ అడుగుతాడు, టోటల్ 10 బిలియన్, 50% ఫ్రమ్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ విశ్వబంధు స్కాలర్షిప్? దట్స్ ఇట్, ఫెలోషిప్. ఓకే, విశ్వబంధు స్కాలర్షిప్, ఫెలోషిప్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఒకసారి రీక్యాప్ చేద్దాం, ఇంపార్టెంట్ కదా. నీతి ఆయోగ్ రిపోర్ట్స్ అడుగుతారు మనకి. నీతి ఆయోగ్, ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, $10 billion ప్రపోజ్ టు అట్రాక్ట్ ఫారెన్ స్టూడెంట్స్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ 50% ఫ్రమ్ ఫిలాంథ్రపీ, 50% ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. భారతీయ విద్యాకోష్ అమౌంట్ $10 billion. దెన్ విశ్వబంధు స్కాలర్షిప్ టు అట్రాక్ట్ ఫారెన్ స్టూడెంట్స్. నెక్స్ట్ అంజుదీప్, ఇండిజినస్ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఓకేనా, చూసుకోండి. 2A క్వశ్చన్స్, ఎక్కువ వద్దు మనకి. 3 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి. నేమ్, ఎక్కడ, డెలివరీ ఎక్కడ, చెన్నై. 3 ఏం వద్దు, లాస్ట్ మినిట్లో
ఎక్కువ పెయిన్ తీసుకోకండి, దట్స్ ఇట్. అంజదీప్ జాయిన్స్ ఇండియన్ నేవీ, బిల్ట్ బై జిఆర్ఎస్సి కోల్కతా, అండ్ అలాగే మనకి టుక్ ప్లేస్ ఇన్ చెన్నై డెలివరీ. ఓకే, ఎగ్జిక్యూటెడ్ అన్ని అవసరం లేదు బిట్వీన్ జిఆర్ఎస్సి, అంజదీప్ ఐలాండ్ కర్ణాటక. ఇది ఒక స్ట్రాటజీగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ కర్ణాటకస్ అంజదీప్ ఐలాండ్. Tide 2.0, Union Minister of Electronics and IT informed Rajya Sabha about the scheme. Tide, old scheme in news, 2019 launch చేశారు. టెక్నాలజీ ఇంక్యుబేషన్ స్టార్ట్అప్ స్కీమ్ లాంటిది అనుకోండి, సింపుల్గా ఇట్స్ లైక్ స్టార్ట్అప్ టు ప్రమోట్ టెక్నాలజీ బేస్డ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ ఇండియా. సో ఇక్కడ చూడండి, సింపుల్ ఈక్వేషన్లో 4 పాయింట్స్ చాలు మనకి, మొత్తం రాయకర్లా. టైడ్ ఫుల్ ఫామ్ ఏంటి? టెక్నాలజీ ఇంక్యుబేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్స్, పక్కన పెట్టండి. లాంచ్డ్ ఇన్ 2019 పక్కన పెట్టేసేయండి. ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ మనకి? టు ప్రమోట్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ ఇండియా. లాస్ట్లీ టార్గెట్ ఉంది చూసారా, లాస్ట్ పాయింట్. హౌ మెనీ స్టార్ట్అప్స్? ఓవర్, చాలు, ఇంత చాలు, ఇంతకు మించి చక్కలేదు. ఒకసారి మనం ఆర్టికల్ కూడా చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైడ్ 2.0 రీసెంట్గా లాంచ్ చేశారు. 2.0 మనకి న్యూస్లో ఉంది. ఓకే రైట్, 51 ఇన్క్యుబేటర్స్, టోటల్ అవుట్లే బడ్జెట్ ఒకసారి చూసుకోండి. ఈ డీల్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ లేపుతాడు. టోటల్ అవుట్లే అప్రూవ్డ్ ఫర్ 5 years 264.62, అవుట్లే ఇస్ 264.62, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. నాకు తెలిసి బడ్జెట్ నేను మెన్షన్ చేస్తాను, అస్సలు స్కిప్ అవ్వను. ఓకే, సో బడ్జెట్ కంపల్సరీ మనమే మెన్షన్ చేసుకోవాలి. రైట్, ఎటు పోయింది ఇది? 1 second. యా, క్లియర్. సో బడ్జెట్ 264.62, ఇది కూడా రాయండి. 264.62, డ్యూరేషన్ వచ్చేసరికి 5 years. ఓకే, టార్గెట్ ఈస్ 2000 స్టార్ట్అప్స్. ఓకే, ఫస్ట్ సినీ కైండ్ అవార్డ్. సినిమా కెన్ క్రియేట్ వైల్డ్ లైఫ్ అవేర్నెస్, మేనకా గాంధీ అట్ సినీ కైండ్ అవార్డ్. సో మేనకా గాంధీ గారు ఎంపీ, ఓకే, ఫార్మర్. ఫస్ట్ సినీ కైండ్ అవార్డ్స్ రీసెంట్గా కోల్కతాలో మనకి దీంట్లో హోస్ట్ చేశారు. ఓకే, సో కీ అవార్డ్స్ చూసుకోండి. డాక్టర్ హర్ష ఆత్మకూరి, అంటే మూవీస్లో వైల్డ్ లైఫ్ అవేర్నెస్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారు. సినీ కైండ్ ఇన్ సినిమాస్, లైక్ ఇప్పుడు మనకి చార్లీ మూవీ ఉంది కదా, చార్లీ డాగ్ది. ఓకే, ఆ టైప్ అనమాట, లైక్ నేచర్ వైల్డ్ లైఫ్ ఎమోషన్స్ని క్రియేట్ చేసేటువంటి మూవీ, అలాంటి మూవీస్ని క్రియేట్ చేసినందుకు ఈ అవార్డ్స్ ఇస్తారు. చార్లీ కదా మూవీ అది, డాగ్ తోటి, చార్లీ రైట్. సినీ కైండ్ అవార్డ్ డాక్టర్ హర్ష ఆత్మకూరి. డైరెక్టర్ ఆఫ్ చేంజ్ అవార్డ్, ఓకే, డాలీ వ్యాస్ ఆహుజా. సినిమాటిక్ ఇంపాక్ట్ అవార్డ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ నిర్మల్ వర్మ. ఒకసారి చూసుకోండి మూవీ నేమ్, డైరెక్టర్స్. ఓకే రైట్. పిఎస్యు సైన్స్ ప్యాక్ట్ విత్ సాఫ్రాన్ గ్రూప్. సాఫ్రాన్ ఏ కంట్రీ? ఫ్రాన్స్. ఓకేనా, ఇందాక చదువుకున్నాం కదా మనము, రైట్. ఎస్, పిఎస్యు సైన్ ప్యాక్ట్ విత్ సాఫ్రాన్ గ్రూప్ టు మేక్, ఓకే, అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. అయితే ఇక్కడ పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అది వేరేది కాదు. ఇక్కడ సైన్ చేసినటువంటి ఏజెన్సీ పేరు ఐఓఎల్, ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ కాదు, ఇండియా ఆప్టెల్ లిమిటెడ్. ఇక్కడ మనం దొరుకుతాం, ఓకేనా, అది చూసుకోండి. సో ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ సైన్ ఎంఓయూ విత్ ఫ్రెంచ్ బేస్డ్ సాఫ్రాన్. ఓకే, సో డిఫెన్స్ సిస్టమ్ కానీ గుర్తుపెట్టుకోండి, చాలా సరిపోతుంది. ఓకే, ఫర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఓకే, సిగ్మా 30 CM3 MR. మీ లెవెల్కి ఇంత అడగడు డెప్త్గా, బట్ స్టిల్ ఒకసారి చూసుకోండి. ఓకే, నేషనల్ కన్స్యూమర్ డే 24 December, ఎఫిషియంట్ అండ్ స్పీడీ డిస్పోజల్ త్రూ డిజిటల్ జస్టిస్. సో థీమ్ కన్స్యూమర్ డే చూసుకోండి. మనం మీకు చెప్పాను కదా స్పెషల్గా మనం డిస్కస్ చేస్తామని. ఈ టైంలో ఇంత అవసరం లేదు, గుర్తుపెట్టుకోకర్లేదు. కన్స్యూమర్ అవేర్నెస్ 1986లో చేసినటువంటి యాక్ట్, మళ్ళీ మనకి దాన్ని అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసి 2020లో తీసుకొచ్చారు. మనకి సపోజ్ కన్స్యూమర్ అవేర్నెస్ అంటే, ఇఫ్ యూ బై ఎనీ ప్రోడక్ట్ ఫ్రమ్ ఎనీ e-commerce or directly offline stores, if the product is not working properly, you can ask him for refund or replacement. If they fail to do so, you have the right to complain to judiciary. That is what we call consumer courts. So consumer courts are of three tiers. ఏంటవి అని అంటే డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్. దేనికి ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇఫ్ ద క్లెయిమ్ వాల్యూ ఈజ్ అప్ టు 50 lakhs, like could be a car up to 50 అంటే even if you have taken a movie ticket, థియేటర్లో వాడు బయట ఏసీ అని పెట్టి లోపల ఏసీ ఆన్ చేయలేదు, యూ కెన్ ఫైల్ ఎ కన్స్యూమర్ కేస్. ఆప్షన్ ఉంటుంది మనకి, ఓకేనా.
ఇలా మనకి తీసుకుంటారు. సో ఇక్కడ మనకి అప్ టు 50 lakhs. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ ద వాల్యూ ఇస్ అప్ టు 2 crore, వేర్ యూ హ్యావ్ టు గో, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ 2 crore, 2 crores నేషనల్ లెవెల్కి వెళ్ళాలి. ఇలా మనకు ఉంటుంది. అప్ టు 50 lakh అంటే ఈవెన్ ద వాల్యూ ఇస్ 100 rupees ఆల్సో యూ కెన్ గో, ఏం పర్లేదు వెళ్ళచ్చు. ఓకే, సో ఇలా మనకి జనరల్గా లాయర్స్ అందరూ ఇలాగే చేస్తూ ఉంటారు. లాయర్స్ అందరూ కూడా కోర్టు ఫీజు కట్టుకోకర్లా అటు ఎక్కడెక్కడ దొరుకుతారో అని చూస్తారు. ఐనాక్స్లో ఒకప్పుడు డ్రింకింగ్ వాటర్ పెట్టేవాళ్ళు కాదు, బాటిల్స్ పర్చేస్ చేయాల్సి వచ్చేది. నౌ ఐనాక్స్లో డ్రింకింగ్ వాటర్ పెడుతున్నారు. కేస్ ఇలాంటిదే. నెక్స్ట్ పార్కింగ్కి ఫీజు కలెక్ట్ చేసేవాళ్ళు మాల్స్లో. ఇప్పుడు మీరు ఏదైనా పర్చేస్ చేస్తే ఫీజు కలెక్ట్ చేయట్లేదు. పర్చేస్ చేయకుండా వస్తే ఒక టైం దాటితే కలెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా దీని అవుట్కమ్ అనమాట. ఓకే, సో కన్జ్యూమర్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది బయట మనకి, రైట్. సో ఈ రెండు, కన్జ్యూమర్ ఒకటి, కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటి, రెండు కూడా చాలా చాలా క్రూషియల్ మనకి ఇండియాలో. నెక్స్ట్ నేషనల్ కాన్క్లేవ్ ఏఐ ఎవల్యూషన్, ఏఐ మహాకుంభ్ మనకి వైస్ ప్రెసిడెంట్ లాంచ్ చేశారు న్యూఢిల్లీ. చూసుకోండి, 1 liner చాలు. నెక్స్ట్ ఇది అవసరం లేదు. పీసా మహోత్సవ్, పంచాయత్ రాజ్, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు స్కెడ్యూల్ ఏరియాస్. సో మనకి 73rd, 74th అమెండ్మెంట్స్ చేశారు. 73rd అమెండ్మెంట్స్ అప్లికబుల్ టు త్రూ అవుట్ ద కంట్రీ, applicable overall India, but in some tribal areas 73rd amendment is not applicable. For those areas PISA Act was made. So tribal culture వేరు, వాళ్ళ ట్రెడిషన్స్ వేరు, వాటిని ప్రమోట్ చేయడానికి దీన్ని తీసుకున్నారు. సో పీసా మహోత్సవ్ ఎయిమ్ టు ఎంపవర్ ట్రైబల్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్, పీసా మహోత్సవ్. నెక్స్ట్, సో ఒకసారి పీసా యాక్ట్ చూసుకోండి. జనరల్గా మీకు అడగారు, పర్పస్ ఏంటో చూసుకోండి. ఓకే, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు స్కెడ్యూల్ ఏరియాస్, ఎక్స్టెన్స్ పార్ట్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టు స్కెడ్యూల్ ఏరియాస్. అంటే ఎక్కడైతే పంచాయతీ రాజ్ వర్తించదో రూరల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్లో పీసా యాక్ట్ అనేది మనకి వర్తిస్తుంది. నెక్స్ట్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ లాంచ్ శక్తి స్కాలర్స్. ఓకే, 1 liners చూసుకోండి. ఉమెన్ సెంట్రిక్ స్కీమ్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ లాంచ్ శక్తి స్కాలర్స్ ఫెలోషిప్. ఓకే, ఉమెన్ సేఫ్టీ దీనికి సంబంధించి ఫోకస్. క్రిటికల్ మినరల్స్ మిషన్ మనకి రీసెంట్గా జరిగింది, స్కిప్ అయిపోండి, ప్రాబ్లం లేదు. బట్ లాస్ట్లో చూడండి, మినరల్స్ అట్ మ్యాటర్, జియో పొలిటిక్స్, సోవరెనిటీ అట్ వాల్యూ చైన్స్ మీటింగ్ ఒకసారి చూసుకోండి, న్యూఢిల్లీ. ఓకే, 15 feet స్టాచ్యూ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి జీ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఇన్ అమరావతి. 1 liners చాలా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రేజ్ ఇన్ సాంతాలి, నేను చెప్పారు కదా, మీరే ఆన్సర్ చేశారు. ఎస్, ఓకే. సంతాలి స్క్రిప్ట్ ఏంటో చూసుకోండి, ఓల్డ్ చికీ స్క్రిప్ట్. ఓకే, నెక్స్ట్ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఐబిపిఎస్ పీఓలో కూడా అడిగాడు క్వశ్చన్. దీని 4th phase అనుకుంటా, 4th phase మీద క్వశ్చన్ అడిగారు. చూడండి ఒకసారి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వాజ్ లాంచ్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి జీ 2000లో. 25th December ఇస్ హిస్ బర్త్డే, నేషనల్ గవర్నెన్స్ డే. ఓకే, రైట్. సో రూరల్ ఏరియాస్కి రోడ్ కనెక్టివిటీ పెంచడానికి మీకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. సో టోటల్ టిల్ డిసెంబర్ టోటల్ రోడ్ శాంక్షన్ 8,25,000 kilometers, రోడ్స్ కంప్లీటెడ్. ఇది కూడా అవసరం లేదు మీకు. ఇక్కడ మీకు కావాల్సింది రీసెంట్ దీంట్లో ఈ క్వశ్చన్ మనకి ఐబిపిఎస్ పీఓలో పడింది. ఓకే, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 4th phase 2024 to 2029, habitations to be connected 25,000, road length proposed 62,500, total budget is 70,125 crores. Total budget enta 4th phase overall budget 70,125. For this financial year allotted budget, ఆర్ఆర్బి ఇది కూడా ఐబిపిఎస్ఏ కండక్ట్ చేస్తుంది, తెలుసు కదా పేపర్. సో ప్యాటర్న్ రిపీట్ అవ్వచ్చు కాబట్టి తీసుకోండి. పిఎంజిఎస్వై ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 4th phase మనకి ఐబిపిఎస్ పిఓలో క్వశ్చన్ అడిగాడు. ఏం అడిగాడనంటే మనకి ఐ థింక్ రోడ్ లెంత్ అడిగినట్టున్నాడు. రోడ్ లెంత్ హ్యాబిటేషన్స్ అడిగాడు. ఎంత ఫేజ్ అడిగాడు. ఓకే, సో అదొకటి చూసుకోండి. 4th phase పిఏబిలో కవర్ అయింది. ఓకే, 500+ పాపులేషన్ ప్లేన్ ఏరియాస్ జస్ట్ ఒకసారి కవర్ చేసుకోండి. ఓకే, ఈ మార్గ్ ప్లాట్ఫామ్ మెయింటెనెన్స్ ఫర్ 5 years, ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్స్, ఇవి ఒకసారి ఫోకస్ చేయండి చాలు. నేషనల్ వర్క్షాప్ ఆన్ గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీస్ అవసరం లేదు. మేజర్ ఇనిషియేటివ్స్ అక్కర్లేదు.
ఐఎన్ఎస్ సింధు ఘోష్ డీకమిషన్ అంటే రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్. రిమూవ్ అంటే బాగోదు కాబట్టి డీకమిషన్ కూడా యూజ్ చేస్తారు. సింధు ఘోష్ ఐఎన్ఎస్ రీసెంట్గా సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. కమిషన్ ఇన్ ద ఇయర్ 1985. Commissioned in the year 1985. సో ఐఎన్ఎస్ సింధు ఘోష్. మన క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి? రీసెంట్గా డిసెంబర్లో డీకమిషన్ చేసినటువంటి మనకి వెజల్ పేరెంట్ అని అడగచ్చు. ఐఎన్ఎస్ సింధు ఘోష్ ఎక్కడ చేశారు అడగచ్చు. విచ్ నేవల్ కమాండ్? వెస్టర్న్ నేవల్ కమాండ్, ముంబై. ఓకే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కుండ్లీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ ఏజెన్సీ ఫర్ మైనారిటీ అఫేర్స్ ప్రోగ్రామ్ పిఎం వికాస్ స్కీమ్. పిఎం వికాస్ స్కీమ్ మైనారిటీస్ డెవలప్మెంట్ కోసం, టు డెవలప్ స్కిల్స్ ఆఫ్ యూత్ ఫ్రమ్ మైనారిటీ కమ్యూనిటీస్. ఓకే. సో NIFTEMK. ఓకే. ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ PM వికాస్ launched in the year 2024 by the Ministry of Minority Affairs. India recognized 6 minorities: Muslim, Christian, Sikh, Buddhist, Jains and Parsi. Focus is on skill development for Muslims. Okay. Minorities. Indian Coast Guard holds inaugural flight safety. సో ఇంపార్టెంట్ కాదు, వెన్యూ గుర్తుపెట్టుకోండి, ఈవెంట్ గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే. సో ఇది చాలు ఇమేజ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ హోల్డ్స్ ఇనాగ్రల్ ఫ్లైట్ సేఫ్టీ సెమినార్ ఇన్ న్యూ ఢిల్లీ. పిఎం యువ స్కీమ్. ఓకే. పిఎం యువ రీసెంట్గా అడిగారు ఎగ్జామ్లో, దేంట్లో పడింది క్వశ్చన్ ఇది. పిఎం యువ 3.0 ఇంట్లో పడింది క్వశ్చన్ ఇది, గుర్తురావట్లా. ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ ఫర్ మెంటరింగ్ యంగ్ ఆథర్స్. ఓకే. యంగ్ ఆథర్స్ 43 యంగ్ ఆథర్స్ని సెలెక్ట్ చేశారు. ఇక్కడ చూసినట్టయితే ఆథర్స్ ఏజ్, లాంగ్వేజెస్ కవర్డ్. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ 22 లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ లేదు. ఇంగ్లీష్ వాజ్ నాట్ దేర్. నేపాలీ వాజ్ దేర్ అగైన్. 22లో నేపాలీ ఉంది, ఇంగ్లీష్ లేదు. ఓకే. రైట్. 19 ఉమెన్, 24 మెన్. ఫినాన్షియల్ సపోర్ట్ 50,000 పర్ మంత్ స్కాలర్షిప్. ఓకేనా? రైట్. ఒకసారి చూసుకోండి థీమ్స్ ఏమున్నాయి. ఇండియన్ డయాస్పోరా రోల్ ఇన్ నేషన్ బిల్డింగ్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, మేకర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా. సో పిఎం యువ టార్గెట్ 30 years బిలో. సో మనకి ఇక్కడ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ఆథర్స్. MOU బిట్వీన్ నేషనల్ టెస్ట్ హౌస్ అండ్ DRDO సైన్డ్. ఓకే. సో వన్ లైనర్స్ చూసుకోండి సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు మనకి. కోఆపరేషన్ ట్రైనింగ్ సంబంధించింది. ఓకే. PIB న్యూస్. NTH signs MOU with DRDO for research, testing and training collaboration. President Draupadi Murmu undertakes submarine dive, very important. ఎందులో డైవ్ చేశారు? సబ్మెరైన్ డ్రైవ్ చేశారు, వెరీ ఇంపార్టెంట్. INS వాక్షీర్. ఓకే. ఎక్కడ? కర్ణాటక. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, చూసుకోండి. ఓకే. సో INS వాక్షీర్, కర్ణాటక. రైట్. రైట్. సబ్మెరైన్ మోటో వీరత వర్చస్య విజయ. వీరత వర్చస్య విజయ. కరేజ్, సుప్రిమసీ అండ్ విక్టరీ. సో షీ బికేమ్ ద సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్టర్ అబ్దుల్ కలాంజీ. ఓకే. సో గుర్తుపెట్టుకోవాల్సిందే, డీకమిషన్ చేసింది సింధు ఘోష్, ముంబై, వెస్ట్ నేవల్ కమాండ్. ప్రెసిడెంట్ సబ్మెరైన్ డైవ్ చేసింది మనకి వాక్షీర్, కర్ణాటక. 2 బిట్స్ మనకి వీటిలో ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? సెంటర్ అపాయింట్స్ 3 అడిషనల్ సాలిసిటర్ జనరల్స్. అడిషనల్ సాలిసిటర్స్ అంటే అటార్నీ జనరల్ నెక్స్ట్ టు ఆ పొజిషన్లో ఉంటారు, లైక్ సపోర్ట్ లేదా హెల్ప్ అనొచ్చు. అడ్వకేట్ జనరల్స్ ఫర్ స్టేట్, అటార్నీ జనరల్ ఫర్ కంట్రీ. ఓకే. హైయెస్ట్ లా అథారిటీ ఆఫ్ ద కంట్రీ ఎవరు అని అంటే మనకి అటార్నీ జనరల్. స్టేట్ అయితే అడ్వకేట్ జనరల్. అటార్నీ జనరల్ అండర్లో సాలిసిటర్ జనరల్స్ ఉంటారు. సో ఆ అండర్లో ఎలా అంటే, ఇప్పుడు మీరు JB మూవీ చూశారు. JB మూవీలో రావు రమేష్ రావడానికి ముందు మీరు ఒక లాయర్ కేసు ఆర్గ్యూ చేశారు, చూసారు కదా, ఆ టైప్ అన్నమాట. సో కేస్ ఇంటెన్సిటీ బట్టి హయ్యర్ లెవెల్ వాళ్ళు వస్తూ ఉంటారు, అలా మనం అర్థం చేసుకోవచ్చు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అపాయింటెడ్ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి ఎవరిని అపాయింట్ చేశారు. దవీందర్ పాల్ సింగ్, కనకమేడల రవీంద్ర గారు అండ్ అలాగే అనిల్ కౌశిక్. ఓకే. సో దవీందర్ పాల్ సింగ్, కనకమేడల, అనిల్ కౌశిక్. రైట్. క్లియర్?
టాస్క్ ఫోర్స్ రికమెండ్స్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్. మీకు టాస్క్ ఫోర్స్ ఎవరొద్దు, దానికి చైర్ ఎవరో చూసుకొని చాలు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు ఏ టైంలో అవసరం లేదు. అభినవ్ బింద్రా, దట్స్ ఇట్, అక్కడికి చాలు, ఇంకా వేరేది ఏది అవసరం లేదు మీకు. మినిస్ట్రీ టాస్క్ ఫోర్స్ రికమెండ్స్ ఫ్రేమ్వర్క్ టు ప్రొఫెషనలైజ్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్. హూ చైర్స్ ద టాస్క్ ఫోర్స్? అభినవ్ బింద్రా, దట్స్ ఇట్. డిఫెన్స్ మినిస్ట్రీ సైన్స్ కాంట్రాక్ట్ వర్త్ 4,666 crores. ఓకే, సో కాంట్రాక్ట్ చేసుకుంది ఇండియన్ ఆర్మీ అనేవి, అవసరం లేదు ఎక్కువ పెయిన్ తీసుకోకుండా వాల్యూ తీసుకొని చాలు. డిఫెన్స్ మినిస్ట్రీ కాంట్రాక్ట్స్ ఫర్ ప్రొక్యూర్మెంట్స్ ఫర్ ఆర్మీ అండ్ నేవీ అట్ ఎ కాస్ట్ ఆఫ్ 4,600 crores. క్లియర్గా 4,666 crores మనకి ఇక్కడ ఇచ్చారు. సో యూ కెన్ టేక్ దిస్. ఓకే, స్టిల్ కావాలి అని అంటే కనుక ఆ 3 అగ్రిమెంట్స్ ఏంటో కూడా చూసుకుంటే కాంట్రాక్ట్ ఒకసారి చూసుకోండి. ఓకే, హెవీ వెయిట్ టార్పిడోస్ ఒకటి. ఓకే, దెన్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి CQB కార్బైన్స్. 9th ఇండియా మొబైల్ కాంగ్రెస్. మనకి 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. హూ ఇనాగ్రేటెడ్? ఫస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా జ్యోతిరాదిత్య సింధియా గారి పేరు వస్తుంది, టెలికమ్యూనికేషన్ మినిస్టర్ కదా, బట్ ఇనాగ్రేటెడ్ బై. ఓకేనా, నెక్స్ట్ ఇది కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో తీసుకున్నాము. థీమ్ ఇన్నోవేటివ్ టు ట్రాన్స్ఫార్మ్, రైట్, ఇన్నోవేటివ్ టు ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్ 5th నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్. మనకి 5th నేషనల్ ఢిల్లీ హ్యూమన్ క్యాపిటల్ ఫర్ వికసిత్ భారత్. ఓకే, PM మోడీ చైర్స్ 5th నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ ఇన్ న్యూ ఢిల్లీ టు స్ట్రెంగ్థెన్ సెంటర్ స్టేట్ పార్ట్నర్షిప్. ఓకే, ఇది మనకి ఓవరాల్గా. సో రేపు మనకి 3rd వీక్ 4th వీక్ రిమైనింగ్ రేపు కవర్ చేద్దాము. ఫ్రైడే క్లియర్ అవుతుంది. సాటర్డే వచ్చేసరికి మనము నవంబర్ స్టార్ట్ చేద్దాం. నవంబర్ 1st సాటర్డే సండే నవంబర్ మ్యాక్సిమం కంప్లీట్ చేసే ప్లాన్ చేద్దాం. ఓకేనా, సో క్లోజ్ అయిపోయిన తర్వాత అక్టోబర్ సెప్టెంబర్ ఒక రోజు, జనవరి ఒక రోజు సెట్ అవుతుంది. అక్టోబర్ సెప్టెంబర్ రివైజ్ చేద్దాం, చాలా రోజులు బ్యాక్ రివైజ్ చేసాం. SBI కదా మనం చేసింది, చేయలేదు కాబట్టి ఒక 2 days దాన్ని కేటాయించేద్దాం, సరిపోతుంది మనకి. ఓకేనా, రైట్. మీకు సాటర్డే రోజు కంప్లీట్గా Jan 23rd వరకు జనవరి PDF వచ్చేస్తుంది. సో ప్యారలల్గా ఒక 1 hour డైలీ అందులో చదువుకోండి. నేను ఒక 1 day మొత్తం PDF ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ జనవరిలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ పిక్ చేసి చెప్తాను. సో టైం సేవ్ అవుతుంది. అప్ టు 23rd అంటే రేపటి వరకు మ్యాగజైన్ ఏదైతే రెడీ అయిందో మీకు సాటర్డే కల్లా ఫుల్ మ్యాగజైన్ వచ్చేస్తుంది. 23rd వరకు యూ కెన్ స్టార్ట్ యువర్ రివిజన్. 1 day మోస్ట్లీ ఫ్రైడే, నెక్స్ట్ ఫ్రైడే ఆర్ థర్స్డే ఐ విల్ పిక్ January's most important. This Saturday YouTube 9 o'clock we have banking current affairs. So that is also important for RRB exams. Right? 2 parts గా చేద్దాము. సాటర్డే ఒక పార్ట్ చేస్తాను యూట్యూబ్లో, వెడ్నెస్డే థర్స్డే సెకండ్ పార్ట్ చేస్తాను. సో దట్ మీకు సాటర్డే రివిజన్కి టైం వదిలేయచ్చు. అందుకనేసి ఫ్రైడే విల్ కంప్లీట్లీ వైండ్ అప్ దిస్ సెషన్ సరిపోతుంది మనకి. ఓకేనా, సాటర్డే రివిజన్ ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఊర్లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలా ప్లాన్ చేసుకోండి. రైట్, దట్స్ ఇట్ హియర్, యూ కెన్ లీవ్.